హౌ ఇస్ అవర్ స్కూల్ డిఫరెంట్ అంటే ఇండియన్ కల్చర్ అనేది అమర్చం, అందుకనే పేరు కూడా అభ్యాస. సో ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్ ఇస్ టాట్ అండ్ ప్రాక్టిస్డ్. రెసిడెన్షియల్ స్కూల్ తప్ప ఇంకా వేరే విధానాన్ని నేను ఆలోచించలేకపోతున్నాను. అసలు ఇంట్లోంచి బయలుదేరి స్కూల్కి వస్తున్నారో లేదో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. టుమారో పేరెంట్స్ ఆస్కస్, మనం ఆన్సరబుల్ ఉండాలి. 2:30 దేర్ అవుట్ సైడ్ ద స్కూల్ అండి. ఏం నేర్చుకుంటున్నారండి? అసలు ఎందుకు వెళ్తున్నారు స్కూల్కి నాకు అర్థం కావడం లేదు. ఇట్ పెయిన్స్ మీ రియలీ. Students are not allowed to use the phone at all? No. ఏ క్లాస్ వరకు? ఏ క్లాస్ అయినా సరే, ఈవెన్ 12th వరకు కూడా? ఒక కార్డ్ ఉంటుంది అనమాట. ఆ కార్డులో ఎవరికి వెళ్ళాలో ఆ నంబరే ఫీడ్ అయి ఉంటుంది, ఆ నంబర్కే వెళ్తుంది, ఇంకెవరికి వెళ్ళదు. ఇంకెవరికి వెళ్ళదు. మీరు మా స్కూల్ ఎంటర్ అవుతుంటే మీకు ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది, వీ డోంట్ యాక్సెప్ట్ డొనేషన్స్. ఇఫ్ ఎనీ మినిస్టర్ కాల్స్ మీ ఆర్ ఎనీ ఎమ్మెల్యే కాల్స్ మీ, I'll never take that student. Even if a child scores less in this thing, the parents have to convince us that we are not for maths or science or IIT or things like that. మా వాడు ఏ ఫీల్డ్లో ఎదిగితే అన్నా చాలు. Co-education కదండి. How do you see to it that nothing wrong happens in the campus? The golden rule is your freedom ends where your hand ends. అదే పిల్లలు బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి తిరుగుతున్నారు, రిస్ట్రిక్ట్ చేయరు. ఎక్కడ వరకు లిమిటేషన్స్ పెడతారు. There is no space where they go unobserved. So evening after dinner also, maybe they go for a walk and all that, but the PT masters or the matrons, they're all there observing. The all-round skills that they are developing is very less in day schools. ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని చూసి సక్సెస్ఫుల్ అవుతారు కూడాను, బట్ how will they face life? How will they face competition? How will they face peers? ఆ కుట్రలు కుతంత్రాలు, whatever chaos that life throws on you, అది ఎదిరించడానికి రెసిడెన్షియల్ స్కూల్ టైప్ ఆఫ్ విద్య చాలా అవసరము. అక్కడే తేడా వస్తుంది. Your children are not your children. They are the sons and daughters of tomorrow. They came into the world through you, but they don't belong to you. This strength and this personal attention, ఏ స్కూల్లో దొరకదండి. I can write బల్ల గుద్ది చెప్పగలను. Abhyasa's mission is to build a competent India of tomorrow. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ ఇన్ కేస్ యూ హ్యావెంట్ స్టిల్ సబ్స్క్రైబ్డ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్ టు గెట్ నోటిఫికేషన్స్ టు కన్జ్యూమ్ ఇంట్రీగింగ్, ఇంపాక్ట్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ కాంటెంట్ ఫ్రమ్ మై ఛానల్. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ అండ్ కంటిన్యూ ఫాలోయింగ్ మై ఛానల్. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. నమస్తే. దాదాపు 3 దశాబ్దాల క్రితం గురుకులం విద్యా విధానంతో, పబ్లిక్ స్కూల్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్తో అభ్యాస ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేశారు. అయితే ఇది మన దేశంలోనే టాప్ 10 రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్స్. గురుకులం విద్యా విధానం ఎందుకు మనకు అంత అవసరం? అసలు ఇప్పుడు పిల్లలకి కానీ వాళ్ళ విద్యా వికాసానికి కానీ గురుకులం విద్యా విధానంతో పనేంటి? అంతేకాదు కాలక్రమేణా కనుమరుగైపోతున్న ఇలాంటి విద్యా విధానాన్ని మళ్ళీ మనం ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం ఎందుకుంది? సో ఇవన్నీ తెలుసుకుందాం ఫ్రమ్ ద ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ అభ్యాస ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్, వినాయక్ కల్లిట్ల గారు, ఆన్ మై స్పెషల్ సిరీస్ ద చీఫ్ స్టోరీ ఓన్లీ ఆన్ ప్రేమ ది జర్నలిస్ట్.
నమస్తే అండి. నమస్కారం అండి. ఐఎమ్ సో హ్యాపీ దట్ 30 ఏళ్ళుగా మీరు అటు ఇటు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఆ గురుకుల విద్యా విధానాన్ని పట్టుకుని మీరు దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఇన్ స్పైట్ ఆఫ్ ద డిప్లీటింగ్ రేషియో ఆఫ్ ద గురుకుల వ్యవస్థ. కరెక్ట్. ఏంటంటే వాట్ మేక్స్ యూ స్టిక్ టు ఇట్? అంటే ఎవరండి ఈ రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్తున్నారు? ఎవరు? అందరూ దే వాంట్ డే స్కూల్స్, దే వాంట్ గో ఇన్ ద మార్నింగ్. అసలు ఇంతకు ముందు 4-5 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకే వచ్చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్. వాట్ మేక్స్ యూ స్టిక్ టు ఇట్? ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ అండి. నేను రెసిడెన్షియల్ స్కూల్ తప్ప ఇంకా వేరే విధానాన్ని నేను ఆలోచించలేకపోతున్నాను అసలు. ఎందుకంటే యాక్చువల్లీ ఒక విధంగా చూస్తే సేఫ్. పిల్లలు ఒకసారి క్యాంపస్లో ఉన్నారంటే వాళ్ళు పొద్దునుంచి రాత్రి దాకా వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటాయి, ఏ రకమైన అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, చాలా సేఫ్గా ఉంటారు, చాలా మనకు కావాల్సినంత పవిత్రంగా ఉంటారు. వేర్ యాజ్ వాళ్ళు పొద్దునెళ్ళి అసలు ఇంట్లోంచి బయలుదేరి స్కూల్కి వస్తున్నారో లేదో తెలియదు, వాళ్ళు ఎక్కడికి ఏ పబ్లోకి వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. సో టుమారో పేరెంట్స్ ఆస్క్ అస్, వీల్ హ్యావ్ టు బీ, మనం ఆన్సరబుల్ ఉండాలి. నిజం చెప్పాలంటే మా తోటి ప్రిన్సిపల్స్ వాళ్ళకున్న సమస్యలు, పేరెంట్స్తో ఉన్న సమస్యలు మాకు ఏమీ ఉండవు. ఆర్ పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ బికాస్ అది ఎప్పుడో ఏదో బైక్ అడ్వర్టైజ్మెంట్ ఉండదు, ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫర్గెట్ ఇట్ అన్నట్టుగా, పిల్లల్ని వేయండి మర్చిపోండి అన్నట్టుగా ఉంటారు మా పేరెంట్స్. ఎప్పుడో మార్కులు తక్కువ వస్తే అలాంటి కంప్లైంట్స్ ఉంటాయి, కానీ ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. నాకు ఈ గురుకుల, బట్ ఐఎమ్ ష్యూర్ మీరు ఇంత స్ట్రాంగ్గా ఈ సిస్టమ్ని ఇంతగా నమ్ముతున్నారంటే దేర్ మస్ట్ బి అ బ్యాక్ స్టోరీ నాకు అనిపిస్తుంది. అంటే మీరు బ్రాటప్ కానీ, మీ పేరెంటింగ్ కానీ, మీరు చదువుకున్న విద్యా విధానం కానీ, ఐ వాంట్ లిటిల్ నో అబౌట్ దాట్ ఫస్ట్. అసలు అంటే ఐఎమ్ ష్యూర్ 3 దశాబ్దాలుగా అసలు యూఆర్ స్టిక్కింగ్ ఆన్ టు వన్ కాన్సెప్ట్, వన్ థాట్ ప్రాసెస్ విచ్ ఈస్ లైక్ కమెండబుల్, అండ్ ఐ వాంట్ టు నో వాట్ మేడ్ యూ డూ దట్. సో ఒకసారి మీ గురించి చెప్పండి సార్, అసలు మీరు, మీ ఫ్యామిలీ ఏంటి? యా, థ్యాంక్ యూ. Basically my schooling was at Hyderabad Public School. Okay. Begumpet. నేను కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. Yeah, I heard that you are also yes. from HPS. Nice to meet you as a I'm your super senior by the way. Yes, I know. Nice. అంటే మీరు ఉన్నప్పుడు ఇంకా it was not a co-education. Yeah, ours was the last batch where it was only for boys. Yeah. After that the co-ed started. సో ఆ తర్వాత నేను చదివింది పుట్టపర్తిలో అండి, సత్యసాయి యూనివర్సిటీ అట్ పుట్టపర్తి. ఓకే. దట్ వాజ్ అ పక్కా గురుకుల విధానం అండి, కంప్లీట్లీ రెసిడెన్షియల్, దే డోంట్ యాక్సెప్ట్ డే స్కాలర్స్ అట్ ఆల్. ఓకే. అందులో ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే, నేను హెచ్పిఎస్లో ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అండ్ మనం టీచర్ కళ్ళల్లో పడలేదు, వి డోంట్ గెట్ అన్ని ఆపర్చునిటీస్ మనకు ఉండవండి. లైక్ నాకు ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ డ్రామాస్ అండ్ ఆల్ దట్, బట్ ఓన్లీ ఫ్యూ యూస్ టు గెట్ సెలెక్టెడ్. But I used to participate in dance competition, inter-house dance competitions and all that. I was in Vijayanagara house. But when I went to Puttaparthi, it was like, అది ఏంటంటే అందరికీ సమాన అవకాశం. నీకు ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు ముందుకు రా. You don't need a teacher's grace, or you don't need to be an extrovert to fall in the eyes of the teacher. ఎవరైనా మీ ఫ్రీనియర్స్ని కలవండి, మీ టీచర్స్ని కలవండి, నాకు ఇందులో టాలెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ ఫౌండ్ మై సెల్ఫ్ బ్లాసమింగ్. సో బాబా గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉందండి నా మీద, బికాస్ ఆయనతో ఎవ్రీ డే వీ యూస్ టు మీట్ హిమ్, వీ యూస్ టు లివ్ ఇన్ ద ఆశ్రమ్, వీ లివ్ ఇన్ ద హాస్టల్ బట్ గో టు ద ఆశ్రమ్, ఇంటరాక్ట్ విత్ దెమ్ ఎవ్రీ డే. నాకు బాగా గుర్తు 1984లో బాబా గారు హీ హెడ్ గాన్ ఫర్ తమిళనాడు టూర్. అప్పుడు రాజా అన్నామలై, who's the founder of Annamalai University, బాబా గారిని కలిసి మా యూనివర్సిటీ, అప్పుడు కాలేజ్ ఏదైతే నౌ ఫేమస్ అన్నామలై యూనివర్సిటీ, అప్పట్లో స్థాపించారు ఆయన. బాబా గారి యూనివర్సిటీకి అఫిలియేట్ చేయాలనుకున్నారు. సో ఆయన రిక్వెస్ట్ చేశారు, కానీ బాబా గారు చెప్పారు, నో, ఐ డోంట్ వాంట్ క్వాంటిటీ, ఐ వాంట్ ఓన్లీ క్వాలిటీ. నాది ఒక్కటే ఇన్స్టిట్యూషన్ అండ్ అదర్స్ కెన్ ఫాలో అవర్ సిస్టమ్, కానీ I don't want to maximize and run so many institutions under my care. Adokati. Number 2 is, ఇప్పటికి కూడా అక్కడ ప్రశాంతియంలో లిమిటెడ్ స్ట్రెంగ్త్, ఓన్లీ 400 స్టూడెంట్స్. స్కూల్లో కానీ అటు యూనివర్సిటీలో కానీ
ఏ క్యాంపస్లో అయినా 400-500 స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉండరు అనమాట. సో ఇది నా మీద చాలా ప్రభావం చూపించింది. అంటే ఏదైనా చేస్తే క్వాలిటీగా చేయాలి. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిమూవ్ ద లిటరసీ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. అవర్ మెయిన్ ఫోకస్ ఇస్ వాల్యూస్. మనము అడ్మిట్ చేసుకున్న పిల్లల్ని వాళ్ళని బాగా మంచి సిటిజన్స్గా షేప్ చేస్తూ వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. దట్ ఈస్ ద ఎయిమ్. కానీ ఊరికే బ్రాంచులు పెట్టేయడము. సో ఆల్ దిస్ వాజ్ అక్కడి నుంచి వచ్చిన ఆ సంస్కృతి అండి. అందుకే అవర్ సొసైటీస్ నేమ్ ఇస్ సత్యసాయి సంస్కృతి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఓకే. కమింగ్ టు మై ఫ్యామిలీ, ఐ థింక్ ఇట్ వాస్ దేర్ ఇన్ ద బ్లడ్. మా తాతగారు he was a railway contractor. Actually, he started his life from a laborer because his parents passed away when he was very. ఆయన చెప్తుండేవారు, he used to work at construction sites and all those things. అలా పైకి ఎదిగి ఒక మేసన్ గా ఒక A-class contractor గా అయ్యి, then later on he gave back to the society. Even during the independence movement, he was a part of the Arya Samaj group in Secunderabad. So he participated in a lot of social reform activities. And even now, where I stay in Secunderabad, it's known as Arya Samaj Colony. Appatlo ayana akkada he constructed our house 70 years back. So I was maybe 3-4 years old. He started a school in that market area, Iroju Monda market area. That was Secunderabad. Nothing, Rashtrapati Road, James Street, Monda market. That was Secunderabad. సో అక్కడ ఆయన స్కూల్లో స్థాపించారు. ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ హీ యూస్ టు టేక్ అస్, మీ అండ్ మై బ్రదర్, టు దట్ స్కూల్. అండ్ సో మేబీ అక్కడ సీడ్ అక్కడ పడింది అనుకుంటున్నాను. సో దట్స్ డెస్టినీ. అండ్ సో మా ఫాదర్ ఇక్కడ తూప్రాన్ దగ్గర హీ యాక్చువల్లీ పర్చేస్డ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్, ఏదో రిటైర్డ్ లైఫ్ పీస్ఫుల్గా ఉందామని. సో అక్కడ మామిడి చెట్లు అవి ఇవి అన్నీ హీ కల్టివేటెడ్ అనమాట. సో ఆ చెట్లు కల్టివేట్ చేసిన చోట ఈరోజు పిల్లల్ని కల్టివేట్ చేస్తున్నాం. సో మీరు ఆ ప్లేస్ లోనే ఇప్పుడు స్కూల్ పెట్టారు. ఇప్పుడు నాకంటే కొద్ది గొప్ప తెలుసు గురుకుల వ్యవస్థ అంటే ఏంటి, అది ఎలా రన్ అవుతుంది అని. చాలా మంది వ్యూవర్స్కి ఇంకా తెలియదు. అండ్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి, ఇప్పుడు జనరేషన్ పేరెంట్స్కి అసలే తెలియదు. సో ఇఫ్ యూ కెన్ త్రో లైట్ ఆన్ దట్, బికాస్ నేను విన్నది 2018 వరకు కూడా మన దేశంలో దాదాపు 4500 వరకు గురుకులాలు ఉండేవి, గురుకుల పాఠశాలలు ఉండేవని విన్నాను. సో ఈ 4-5 ఏళ్ళుగా ఏమైందో మరి తెలీదు. పోస్ట్ కోవిడ్ ఇంపాక్టా తెలీదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది అర్థం కావట్లేదు. బికాస్ ఇప్పుడు అంతా రిమోట్ అయిపోయింది. నోబడీ ఈజ్ వాంటింగ్ టు గో టు స్కూల్ ఆల్సో. అంతా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వచ్చాయి, అక్కడి నుంచి చదివేసుకుందాం అన్న ఒక ధోరణి వచ్చేసి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పేరెంట్స్కి వచ్చింది, స్టడీ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ పిల్లలకు వచ్చింది. సో త్రో లైట్ ఆన్ వాట్ ఆర్ గురుకులాస్ ఏంటి, అంటే దాంట్లో ఉన్న బ్యూటీ ఏంటండి? వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్? చూడండి, ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఏ సివిలైజేషన్ మీరు చూసినా కానీ, అటు గ్రీస్, రోమ్ అనుకోండి, ఇటు ముస్లిమ్స్ మదర్సాస్ అనుకోండి, మన ఇండియాలో గురుకులాలు. ఎంత గొప్ప మహారాజు అయినా సరే, ఒక ప్రిన్స్ అనేవాడు, అంటే ఒక రాజకుమారుడు ఆ రాజభోగాలకు, ఆ ప్యాలెస్ లగ్జరీస్కి అలవాటు పడకుండా అతని లైఫ్ అనేది ఒక అడవిలో గురుకులంలో స్టార్ట్ అయ్యేది. అవే ఫ్రమ్ లగ్జరీస్, అవే ఫ్రమ్ సిటీస్. శ్రీరాముడు అంతటి వాడే అంతే, మొత్తం వాళ్ళ బ్రదర్స్ అందరూ అక్కడే చదువుకున్నారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్న. బాబా గారు అంటూ ఉంటారు, నువ్వు శంకరుడు కావాలంటే ఫస్ట్ కింకరుడు, అంటే సర్వెంట్ గా ఉంటేనే దెన్ యూ కెన్ బికమ్ మాస్టర్. సో దట్ ఈస్ వాట్ ద ఏన్షియంట్ పీపుల్ డిడ్. దే పుట్ దెమ్ అవే, లగ్జరీస్ కి అవేగా పెట్టేసి ఆ కష్ట జీవితాన్ని అనుభవిస్తూ, అంటే వంట చేయడం ఎలా నేర్చుకోవాలి, కట్టెలు కొట్టడం ఎలా నేర్చుకోవాలి, బాణ విద్య నేర్చుకోవాలి, అన్ని లైఫ్ స్కిల్స్ అండి. ఎడ్యుకేషన్ వాజ్ నాట్ జస్ట్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ కాదు, పుస్తకాలు మాత్రమే కాదు, లైఫ్ స్కిల్స్ అవన్నీ నేర్చుకొని కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దెన్ వాళ్ళు రాజ్యం వెళ్ళడానికి కానీ, వేరే వృత్తులు, వేరే వ్యాపారం చేయడానికి కానీ అన్నిటికీ అర్హులుగా తయారయ్యేవాళ్ళు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం ఏసీ రూమ్లో కూర్చొని బయటికి ఎండలో వెళ్తే ఎలా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. కానీ ఎండలో నడిచి ఏసీ రూమ్కి వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కరెక్ట్. సో ఈ ప్రిన్సిపల్ని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో, ఐఎమ్ సారీ టు సే, బట్ పేరెంట్స్ ఆర్ బికమింగ్ వెరీ పొజెసివ్ ఆఫ్ దర్ చిల్డ్రన్. వీ నో, మాకు తెలుసు మా పిల్లల్ని ఎలా పెంచాలో. అండ్ అప్పట్లో కొంచెం రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే చెడు
ప్రాపగాండా కూడా ఉండింది, అక్కడ వేస్తే చెడిపోతారని, ఫ్యామిలీకి దూరం అయిపోతారని, ఏదో చెడు సహవాసంతో పిల్లలు చెడిపోతారని చెప్పేసి ఇలాంటి కొన్ని అపోహలు కూడా వచ్చాయి. కానీ ఈ రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే అండి ఇండివిజువలైజేషన్. ఓకే, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఎలా వచ్చిందో స్టడీ ఫ్రమ్ హోమ్ కల్చర్ కూడా ఈ బైజూస్, ఆన్లైన్ క్లాసెస్, దట్ ఈస్ వాట్ ఈ పాండమిక్ అనేది నేర్పించిందంటే అది నేర్పించిందండి. దట్స్ వై ఐ థింక్ లైఫ్ కర్మ గోస్ ఫుల్ సర్కిల్. బైజూ ఏమైందో మనం చూస్తున్నాం. ఐ డోంట్ మైండ్ సేయింగ్ దిస్ ఓపెన్లీ, బట్ దే హ్యావ్ రియలీ కిల్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. బికాస్ ఇంట్లో అండి ఒక ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుందండి. అంటే ఒక ఇండివిజువల్, ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి అనేది ఇంట్లో నేర్చుకుంటారు. కానీ పిల్లలు బయటికి వెళ్ళాక సొసైటీతో ఎలా ఉండాలో నేర్చుకుంటారు. అందుకే గురుకుల విద్యా విధానంలో మిగతా పిల్లలతో కలిసి ఉండడము, అంటే సొసైటీలో ఉండడం అనమాట. వేరే పిల్లలతో కలిసిమెలిసి ఎలా ఉండడం. ఉదాహరణకండి, ఒక హాస్టల్లో ఓ పిల్లవాడు లైట్ వేసుకుని నేను చదువుకుంటాను రాత్రి వరకు లేట్గా అనుకుంటాడు అతను. ఇంకో పిల్లలు అంటాడు లేదు మీరు లైట్ ఆఫ్ చేయి, నాకు నిద్రపోవాలి, నాకు డిస్టర్బ్ అవుతుంది అంటాడు. సో ఈ ఇద్దరు పిల్లలు ఎలా అండర్స్టాండింగ్కి వస్తారో అది యాక్చువల్ సోషల్ స్కిల్స్, గివ్ అండ్ టేక్. No, I totally understand అండి. Academics is not the only thing. Cognitive skills, social skills, communication skills, and then assertive skills, ఇవన్నీ ఒక గ్రూప్లో ఉంటేనే పెంపొందుతాయి. మనం ఒక 10 మంది మధ్యలో కూర్చుంటే కదా వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, మన స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, మన వీక్నెస్ కలిసి ఎట్లా కొలాబరేటివ్గా. ఇప్పుడు మీ ఇంట్లో చూడండి, పిల్లల చేతుల్లో రిమోట్ ఉంటుంది, పేరెంట్స్ సెల్ ఫోన్ కూడా పిల్లల చేతిలోనే ఉంటుంది. సో వాట్ ఆర్ వి టీచింగ్ ద చిల్డ్రన్? ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లలంటే భయపడుతున్నారు. దట్స్ ఎ ట్రెండ్ ఐఎమ్ సీయింగ్ ఆఫ్ లేట్. నాకు బాగా గుర్తండి, నేను స్టార్టెడ్ ద స్కూల్ 30 years బ్యాక్. యావత్మాల్ మహారాష్ట్ర నుంచి పేరెంట్స్ వచ్చి పిల్లల్ని జాయిన్ చేశారు. ఒక అబ్బాయి ఉన్నాడు. దట్ గై వాజ్ సో ప్యాంపర్డ్ అట్ హోమ్. అతను రెసిడెన్షియల్ స్కూల్లో నేను చదవనని చెప్పేసి ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ చూడ్డానికి వస్తే ఆ కార్ని పట్టుకొని అలా ఏలాడుతూ ఈ వాజ్ నన్ను తీసుకెళ్ళండి, నేను ఉండను అని గొడవ చేస్తుంటే ఆ పేరెంట్స్ వినలేదండి. వెనక్కి తిరగకుండా అది చేతులు లాగేసి కారు అలాగే వెళ్ళిపోయాడు. సో అప్పుడు దట్ బాయ్ continued to study for 8 more years in the school, and ultimately he became the school captain. And not only did he become the school captain, today he also studied in IIT and he's in a very good position now. బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఇలాంటి వ్యవహారం వల్ల తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గిపోతుంది, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళకి బంధం తెగిపోతుంది, వీళ్ళు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారయ్యే అవకాశం ఉంది అని ఇలాంటి ఒక అదర్ సైడ్ ఆఫ్ ద పర్సెప్షన్ ఉంది. చాలా తప్పండి. ఎందుకంటే మీరు చూడండి, డే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇది ఇలా కాదురా, ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చెప్పి, నీకేం తెలీదు మా టీచర్ ఇలా చెప్పారంటారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇట్స్ జస్ట్ ద అదర్ వే రౌండ్. పేరెంట్స్కి దూరంగా ఉంటారు కాబట్టి పేరెంట్స్ అంటే ప్రేమ ఎక్కువ ఏర్పడుతుంది, పేరెంట్స్ వాల్యూ ఏంటో ఎక్కువ తెలుస్తుంది. అమ్మగా ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది కాబట్టి అమ్మ వాల్యూ ఇంకా ఎక్కువ తెలుస్తుందండి. ఆ నెలకు 1-2 సార్లు అమ్మ చేతి వంట తినడం, తనకి ఇష్టమైన వంటలు అమ్మ తీసుకురావడము, ఆ బంధం ఇంకా పెరుగుతుందండి, తరగదు. ఇన్ఫ్యాక్ట్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇందాక చెప్పిందంటే, మేము ఏమన్నా అంటే వాళ్ళు ఇండిసిప్లిన్ గా ఉంటే మేమన్నా అంటే మా పేరెంట్స్ చెప్తాం అంటారు. ఇట్స్ జస్ట్ ద ఆపోజిట్ ఆఫ్ డే స్కూల్స్. అక్కడ మీకేం తెలియదు టీచర్ తెలుసు అంటారు, ఇక్కడ మీకేం తెలియదు మా పేరెంట్స్ చెప్తాము. ఇట్స్ ఆపోజిట్ యాక్చువల్లీ. So that's not a very correct thing అండి, because our parents themselves are the direct testimonials అని చెప్పాలి. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఆ విద్యా విధానము ప్లస్ ఆ పిల్లల్లో వచ్చే మార్పు. ఏమండి, అభ్యాసంలో జాయిన్ అయిన ప్రతి పిల్లాడు ఆఫ్టర్ 6 months హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలు ఎక్కడైనా సోషల్ గ్యాదరింగ్స్ వెళ్తే లేకపోతే ఫంక్షన్స్కి వెళ్తే, ఏంటి మీ వాడు ఇంత మారిపోయారు అని ఆ హాలిడేస్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ వచ్చి నాకు చెప్తారండి చాలా మంది. And in fact, many parents have joined their children in Abhyasa looking at the behavioral changes happening in the friends or cousins, relatives, pillallo anamata. Kani opposite is also true. First lo evarana pillalni Abhyasalo vestunavante, వాళ్ళ నేబర్స్ కానీ
ఆ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఆ పిల్లల గ్రాండ్ పేరెంట్స్ కానీ, తర్వాత మిగతా వాళ్ళంతా ఉంటారు లోకులు కాకులు అన్నట్టు. అందరూ వద్దు వద్దు అంటారా? వద్దు అంటారు. ఏంటి ఒక్కడే ఒక కొడుకు రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తున్నాను, తల్లివా అసలు, అన్ని టీవీ సీరియల్లో డైలాగులన్నీ చెప్పి వాళ్ళ బ్రెయిన్ వాష్ కూడా చేస్తారండి. అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ ఇప్పుడున్న వ్యవస్థలో ఎక్కడైతే బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ అండ్ ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది, ఇంతకు ముందులాగా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కాదు, న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థలో పేరెంట్స్ ఇద్దరు బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు పిల్లలకి మీలాంటి వ్యవస్థే అవసరం. అంటే ఇలాంటి గురుకుల వ్యవస్థే చాలా అవసరం ఫర్ అన్ ఓవరాల్ డెవలప్మెంట్, వెదర్ ఇట్ ఇస్ అకాడమిక్స్ ఆర్ సోషల్ స్కిల్స్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్, వాట్ ఎవర్. ఐ ఫీల్ these school that it is required. Yeah, I don't know why. See, my other colleagues, ICSE school principals, the top schools, I can't name them here. Our principal చెప్తున్నారండి, she was mentioning about some of their students, వాళ్ళ ఇంటికి 2:30కి 3:30కి వెళ్ళి they have their own key, duplicate key, వాళ్ళు ఇంట్లో alone గా ఉంటారు 1 or 2 hours until the parents come, or they are left to ayahs, or immediately they have to fresh up and go for tuitions. What is this loneliness that we are creating? Correct. And then when they are alone at home, what is the content they are watching? Okay, ee security systems, you can lock this, lock that and all that, but sometimes children are much smarter. In fact, once one student brought a cell phone secretly into the school anamata. So when we detected it, we asked the parent, why did you give a phone to the child? Ante I don't know how the child got the phone. Maybe his uncle who came from Dubai gave it to him antar anamata. Maybe adi kuda teliyadu parents ki, adi kuda teliyadu parents ki. And I'm sure మీరు కూడా అగ్రీ చేస్తారు నాతో, పిల్లలు మన పక్కన ఒక డ్రాయింగ్ రూమ్లో కూర్చొని, ఇంట్లో లివింగ్ రూమ్లో కూర్చొని, we don't know what content they are watching. పేరెంట్స్ కి ఇయర్ పాడ్స్ ఉంటాయి, పిల్లలకి ఇయర్ పాడ్స్ ఉంటాయి, వాడు ఏం చూస్తున్నాడు, వాడు ఏమంటున్నాడు, we don't know. ఎవరి కంటెంట్ వాళ్ళు చూసుకుంటున్నారండి ఈ రోజుల్లో, ఎవరి రూమ్ వాళ్ళది. పిల్లలు, ఇంత చిన్న పిల్లలు కూడా దే హ్యావ్ అ సపరేట్ రూమ్, దే విల్ క్లోజ్ ద డోర్స్ అండ్ దే విల్ వాచ్. వాళ్ళు ఏమో చదువుకుంటున్నారు, వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు, అలా పెట్టేస్తున్నాం అనుకుంటారు. పోనీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్, can they watch OTT content peacefully? No. Can they watch a television? No. ఎందుకంటే పక్క రూమ్లో వాడికి డిస్టర్బెన్స్ అవుతుంది. కనీసం పిల్లల్ని హాయిగా అక్కడ వేసి వాళ్ళు ఎలా పెరగాలో అలా పెరగనించి వీళ్ళు హాయిగా ఉండొచ్చు కదా. ఐ నో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వైఫ్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, పిల్లాడు స్కూల్ నుంచి రాగానే ఇంకా ఆవిడ జీవితం అంతా సాక్రిఫైస్ చేసి ఫస్ట్ టెన్నిస్ కోచింగ్ పంపించడం, గంట తర్వాత వాడిని పికప్ చేసుకుని మళ్ళీ ట్యూషన్కి తీసుకెళ్ళడము, మళ్ళీ ఇంకో గంట తర్వాత వాడిని తీసుకొచ్చి మళ్ళీ మ్యూజిక్ క్లాస్కి తీసుకెళ్ళడము, బాగానే ఉన్నాయి అంబిషన్స్. టుడే దట్ లేడీ, షీఈ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, షీ సేస్ ఐ హావ్ వేస్టెడ్ మై లైఫ్. అంటే షీఈ్ హ్యాపీ, హర్ సన్ బాగానే ఎదిగాడు, అంత బాగానే ఉంది, కానీ నా జీవితం ఏం చేసుకున్నాను, నా టాలెంట్ ఏం చేసుకున్నాను, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎన్నో చేయాలనుకున్నాను, అవన్నీ చేయలేకపోయానే అని ఇప్పుడు ఆలోచిస్తున్నాను. సో పేరెంట్స్ రైట్ ఏజ్లో రైట్ డిసిషన్ తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు లేటర్ ఆన్, నేను ఇది చేస్తే బాగుండేది, నేను అది చేస్తే బాగుండేది, నా జీవితం అంతా నా పిల్లలకి చాకరీ చేయడమే సరిపోయింది అని వాళ్ళు తర్వాత ఫీల్ అవ్వకూడదు. అండ్ మనం పేపర్లు న్యూస్లో చూస్తూనే ఉన్నాం, so many things are happening in spite of children being kept in the parents guidance and purview and all that, but బయటికెళ్ళి ఏం చేస్తున్నామో తెలియదండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బికాస్ ఎక్స్పోజర్ కదండి, ఎక్స్పోజర్ టు వర్చువల్ మీడియా, ఎక్స్పోజర్ టు ఆన్లైన్ వీడియోస్ ఆర్ వాట్ ఎవర్, మీకు ఎన్ని యాప్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, సో మచ్. there's another friend of mine. అంటే మీ స్కూల్లో ఇవన్నీ అలౌ చేయరండి? No. అంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ ద ఫోన్ అట్ ఆల్? No. ఏ క్లాస్ వరకు? ఏ క్లాస్ అయినా సరే, ఈవెన్ 12th వరకు కూడా? యా. ఎందుకంటే వాళ్ళు ఫోన్తో ఏం చేస్తారండి, బికాస్ వీ హ్యావ్ డెడికేటెడ్ ఫోన్స్ ఫర్ దెమ్. ఒక కార్డ్ ఉంటుంది, ఆ కార్డ్ పెడితే ద కార్డ్ ఇస్ చార్జ్డ్ పీరియాడికలీ, అండ్ ఆ కార్డ్ పెట్టి వాళ్ళ పేరెంట్స్తో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, పేరెంట్స్తో కాల్స్ కూడా వస్తాయి అనమాట. అండ్ ఓన్లీ ఫర్ టు టాక్ టు పేరెంట్స్? టాక్ టు పేరెంట్స్, yes. ఓకే. అందులో మిగతా యాప్స్ ఏమి ఉండవు? yes, నంబర్ కూడా ఫీడ్ చేస్తాం. ఓకే. ఆ కార్డులో ఎవరికి వెళ్ళాలో ఆ నంబరే ఫీడ్ అయి ఉంటుంది, ఆ నంబర్కే వెళ్తుంది, ఇంకెవరికి వెళ్ళదు. ఇంకా అందులో మిగతావి ఉండవు, ఈ చాట్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, జస్ట్ డేటా కార్డ్ విత్ నంబర్ ఆల్రెడీ
ప్రీఫిక్స్డ్ అనమాట. వాళ్ళకే ఫోన్ చేయగలరు, వాళ్ళ నుంచో ఫోన్ కాల్స్ వస్తాయి. సెకండ్ థింగ్, అఫ్ కోర్స్ అంటే పేరెంట్స్కి డౌట్ వస్తుంది, బట్ వీ హ్యావ్ ఆన్లైన్ కంప్యూటర్స్ విత్ నెట్వర్క్ సిస్టమ్స్, దేర్ ఇస్ యాక్సెస్ టు ఇంటర్నెట్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద లైబ్రరీ, ఇట్స్ దేర్ ఇన్ ద కంప్యూటర్ ల్యాబ్. వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసుకోవాలన్నా, ఏదైనా ఎడ్యుకేషనల్ కంటెంట్ బ్రౌజ్ చేయాలన్నా, it's done under supervision of the librarian or the computer teacher or some assigned teacher anamata. But they are not supposed to carry it back to the dorm. No. Dormitory అంటే వాళ్ళ హాస్టల్ కి తీసుకెళ్ళడానికి లేదు. మీరు అడిగినట్టుగా పెద్ద పిల్లలకి they can own their laptops. Okay. They bring their laptops, 10th and 11th and 12th students, because వాళ్ళు పర్సనల్ గా ఏదైనా ప్రాజెక్ట్స్ చేసుకోవాలని చేసుకోవచ్చు. Again in the classroom under the observation of the teacher. And evening, before going to their dormitories or hostel, they have to deposit the laptop in the administrative office. Okay. It will be lock and key. Morning, adi office తెరిచిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు. బట్ మళ్ళీ వాళ్ళకి ఒకవేళ ఏమైనా చదువుకోవాలంటే, రివైజ్ చేసుకోవాలంటే 10 o'clock వరకు ఆఫీస్ ఓపెన్ ఉంటుందండి. ఆఫీస్ డజంట్ క్లోజ్ అట్ 5 o'clock. యు ఆర్ టాకింగ్ ఓకే 10 తర్వాత డిపాజిట్ చేయాలి. నైట్ 10 o'clock. ఓకే. మీరు ఇంటర్నెట్ లో కూడా చూడండి, గూగుల్ సెర్చ్ లో అభ్యాస ఆఫీస్ క్లోజెస్ at 8:30 అని ఉంటుంది ఈవినింగ్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ ఆఫీస్ విచ్ క్లోజెస్ at 6:30 or 5. సో ఇప్పుడు ఆ ల్యాప్టాప్ లో మిగతా ఏ యాప్స్ ఉండవు, ఓన్లీ స్టడీ మెటీరియల్ కి సంబంధించినవి ఉంటాయి. సో గూగుల్ విల్ బి దేర్, సెర్చ్ ఇంజిన్స్ ఉన్నప్పుడు హౌ డు యు మానిటర్ వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చూడట్లేదు, ఎట్లా అన్నది? సింపుల్ అండి. ఇప్పుడు టీచర్ వెనకాల ఉన్నాడు అనుకోండి, ఈ కెన్ మానిటర్ ఆల్ ద 20-30 screens at the same time. Not a big deal at all. Okay. But don't you think this is being too restrictive? అంటే పిల్లలని of course మీరు అన్నిటినీ వాళ్ళకి కనెక్ట్ చేస్తున్నారు. You are giving them, providing them all kinds of facilities. అది కాకుండా వాళ్ళకి చదువుకు ఒకటి కాకుండా స్పోర్ట్స్ అన్ని ఉంటాయి కదా, డిబేట్స్, ఎంటర్టైన్మెంట్ కూడా మూవీ కూడా చూపిస్తాం. ఒక న్యాచురల్ గా వాళ్ళుగా ఎక్స్పోజ్ అవ్వాలి బయట సొసైటీకి, బయట ప్రపంచానికి, బయట ఏమేమి జరుగుతున్నది అన్న దానికి అది రెస్ట్రిక్ట్ అవ్వట్లేదా ఆ ఎన్వైరన్మెంట్? నేను పుట్టపర్తిలో ఉన్నప్పుడు కూడాను మా ప్రొఫెసర్స్ కి ఇదే ప్రశ్న అడిగేవాళ్ళం అండి. వి ఆల్సో వెంట్ త్రూ ది సేమ్ థింగ్. మాకు ఉండేది, everybody is enjoying, why are we in this సినిమాలకు వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అదే ఇప్పుడు కల్చర్ ఎట్లుంది, సినిమాలు బయటకు వెళ్ళిపోయి కాస్త కెఫే షాపుల్లో కూర్చోవడం, టైం పాస్ చేసుకోవడం, సినిమాలు మేమే చూపిస్తున్నాం. లేటెస్ట్ మూవీస్ ఓటీటీలో రిలీజ్ అయిన ఫ్రెష్ ఈ రోజు రిలీజ్ అయిన మూవీస్ మేము చూపిస్తున్నాం. నంబర్ 1. సో ఇంట్లో ఉన్న వారానికి ఒకసారే కదండి, రోజు వెళ్ళరు కదా సినిమాలకి. దట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. దేర్ ఇస్ యాక్టివ్ ఎంటర్టైన్మెంట్, నాట్ ప్యాసివ్ ఎంటర్టైన్మెంట్. ప్యాసివ్ ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ అక్కడ నడుస్తూ ఉంటుంది, మనం కూర్చొని కౌచ్ పొటాటోస్ లాగా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటి, వాళ్ళు నలుగురితో కలిసి డాన్స్ చేస్తారు, ఒక క్యాంప్ ఫైర్ వేసి వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ పెట్టి తీన్మార డాన్స్, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన డాన్స్. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఓన్లీ క్లాసికల్ డాన్స్ చేయాలని మేము అనం. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, మీరు మీ స్కూల్లో కూడా అడిగానని చెప్పారు, సత్యసాయి స్కూల్లో ఇదే క్వశ్చన్ అడిగానని చెప్పారు. సారీ, ఐ ఫర్గాట్ ద పాయింట్. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? థాంక్స్ ఫర్ రిమైండింగ్. సో దే సెడ్ చెడు నేర్చుకోవడానికి ఎక్కువ టైం అవసరం లేదు, మంచి అవలంబించుకోవడానికి చాలా 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 ట్రైనింగ్ అవసరం. లైక్ స్టీఫెన్ కోవిన్ సేస్ 21 days ఫర్ ఎఫెక్టివ్ హ్యాబిట్ ఫార్మేషన్. 21 days కూడా సరిపోదు, 21 weeks, 21 months పడుతుంది ఒక మంచి హ్యాబిట్ ఫార్మేషన్ చేసుకోవడానికి. రోజు 5:30కి లేచే పిల్లల్ని ఇంకా లేట్గా ఎందుకు లేస్తారండి? ఫర్ సో మెనీ డేస్, సో మెనీ వీక్స్ అండ్ సో మెనీ మంత్స్. రోజు యోగా చేసే వాళ్ళకి ఈ రోజుల్లో యోగా నేర్చుకోవడానికి వేలు ఖర్చు పెడుతున్నారు. అది చక్కగా స్కూల్ కరికులంలో పొద్దున్న లెగ్గానే అందరూ యోగా ప్రాణాయామం చేస్తారు. ఐ డూ అడ్మిట్ దట్ దే డోంట్ డూ ఇట్ విల్లింగ్లీ. వాళ్ళకి అది ఒక పనిష్మెంట్ లాగా ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడూ ఎంజాయ్. సో యోగా చేయమన్నా పనిష్మెంట్ లాగానే ఉంటుంది. గేమ్స్ అంటే హాయిగా ఆడతారు, బట్ when they do it regularly when they are leaving the school, and in fact after they leave the school they come back and say the same thing. Now I'm paying so much for yoga and I never realized I got training every day for 1 hour. valle antar. So manchi నేర్చుకోవడం, I'm repeating it, మంచి నేర్చుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, అది ఈజీగా రాదు. చెడు నేర్చుకోవాలంటే స్కూల్కి బయటకు అప్పుడు మా ప్రొఫెసర్ అనేవాళ్ళు, మీరు బయటికి మీ సిటీలోకి వెళ్తే మీకు ఏం కావాలంటే అది నేర్చుకుంటారు, స్మోకింగ్ నేర్చుకోండి, డ్రింకింగ్ ఏదైనా అంటే అది మీ చేతుల్లో ఉంటుంది. కానీ మీకు ఒక విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది.
ఇది నేను చేయకూడదు, ఇది నేను చేయొచ్చు. యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు క్రాస్ ద లిమిట్. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఇప్పటి వరకు, ఫస్ట్ ఇట్ వాస్ గవర్నమెంట్ స్కూల్స్, ఎక్కడైనా అవే ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, దెన్ మీకు తెలుసా పబ్లిక్ స్కూల్స్ అంటే ఇప్పుడు మన పబ్లిక్ స్కూల్ కూడాను ఒకప్పుడు ఫుల్లీ రెసిడెన్షియల్ స్కూల్. ఐ నో జాగీర్దార్ కాలేజ్ అనేవాడు. 60s లేట్ 60s 70s నుంచి దాన్ని ఇంకా డెమోక్రటైజ్ చేశారు. యా, సో గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇలా రకరకాలు ఉన్నాయి. టెల్ మీ క్లియర్లీ హౌ డిఫరెంట్ ఈజ్ యువర్ స్కూల్? అంటే ఇన్ని స్కూల్స్ మనకు పరిచయం ఉంది, మనం అక్కడ చదవకపోయినా మనం పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాం, కానీ గవర్నమెంట్ స్కూల్లో విద్యా విధానం ఎట్లుంటుందో తెలుసు, కార్పొరేట్ స్కూల్స్ ఎట్లుంటే తెలుసు. ఇప్పుడు వీఆర్ హియరింగ్ సో మెనీ కార్పొరేట్ స్కూల్స్ లైక్ మష్రూమింగ్ ఎవ్రీవేర్. ఎక్కడంటే అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్, కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అండ్ దెన్ బ్యాక్లరేట్ ఐబీ, సో మెనీ స్కూల్స్. అభ్యాస ఏ రకంగా డిఫరెంట్, యూనిక్ అండ్ డిస్టింక్ట్ అని చెప్తే ఏం చెప్తారు when compared to the rest of the schools? Do I have to explain about the other schools? Please andi. Yeah. I want you to. అంటే మిగతా స్కూల్స్ ఏంటి అన్నది తెలిస్తేనే కదా ఈ స్కూల్ ఎంత డిఫరెంట్ అన్నది తెలుస్తుంది. Firstly, government schools andi. Nowadays some of the best teachers are there in the government schools. No, nowadays కాదండి, అసలు గవర్నమెంట్ స్కూల్లోనే మొదటి నుంచి బెస్ట్ టీచర్స్. I correct myself. ఇప్పుడు కూడా best some of the best schools are, because everybody wants a government job andi. Right. So everybody is applying for a government teacher's job and they're getting it. The best teachers are actually going there. Exactly. There's no doubt about it. Right. కాకపోతే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా పిల్లల్లో ఆ ఉత్సాహము, పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చిన మోటివేషన్ ప్రకారం ఆ పిల్లలు సరిగ్గా దాన్ని అడాప్ట్ చేసుకుంటే అక్కడి నుంచి కూడా గ్రేట్ పర్సనాలిటీస్, గ్రేట్ సైంటిస్ట్, గ్రేట్ పీపుల్ ఆర్. ఈ రోజు ఇస్రోలో ఉన్న వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్ ప్రాజెక్ట్, సిబిఎస్ఈ. తర్వాత నవోదయ విద్యాలయాస్ మన పి నరసింహారావు గారు స్టార్ట్ చేస్తారు. ఇట్స్ అ వండర్ఫుల్ ఐడియా ఆఫ్ హిమ్. దే ఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అగైన్, బట్ రన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, సిబిఎస్ఈ స్కూల్స్. నవోదయ పబ్లిక్ స్కూల్స్ have produced some of the best talents in India. There's absolutely no doubt about it. అదే మన తెలంగాణలో కూడాను, ఆంధ్రాలో కూడాను గురుకుల పాఠశాలని పెట్టారు. అవును, గురుకుల పాఠశాల. బట్ I don't know, there's one Gurukula Pathshala in Tupran also. I don't see much activities happening there. I don't know how they're, but by the way, our children also visit these Gurukula Pathshala. Okay, to understand. Abhyasa children understand కాదు, వాళ్ళతో వాళ్ళు నేర్చుకుంది వీళ్ళకు నేర్పించడానికి. Okay. Whatever they learn in Abhyasa, they interact with the Gurukul government school children also and interact with them and teach them and ఒక రకమైన friendship అనేది ఏర్పరచుకుంటారు. Okay. సో కమింగ్ టు కార్పొరేట్ స్కూల్స్, ఆనెస్ట్లీ ఆ పదం ఎలా వచ్చిందో కానీ దాని డెఫినేషన్ ఇంకా నాకు తెలియదండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్పొరేట్? నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఎక్కడైతే అవసరానికి మించిన డబ్బులు తీసుకొని ప్రామిసింగ్ ద సన్ అండ్ మూన్, ఐఐటి కోచింగ్ అని, మెడిసినల్ కోచింగ్ అని, అంటే ఇట్స్ లైక్ అ వెండింగ్ మెషిన్ అండి. ఇప్పుడు నౌ డేస్ వీ హ్యావ్ వెండింగ్ మెషిన్. యూ పుట్ అ కాయిన్, యూ గెట్ అ కోకోకోలా ఆర్ యూ గెట్ అ మిల్క్ ప్యాకెట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇది మీరు అన్నట్టుగా కార్పొరేట్ స్కూల్స్ ఆర్ లైక్ వెండింగ్ మెషిన్స్. మీరు ఎంత డబ్బు చెల్లిస్తే మీ వాడికి మేము వీల్ ప్రిపేర్ దెమ్ ఫర్ ఐఐటి ఆర్ మెడిసిన్ అండ్ ఆల్ దట్. అవి కార్పొరేట్ స్కూల్స్ అండి. పబ్లిక్ స్కూల్ అనేది ద బ్రిటిష్ టైం నుంచి వచ్చినవండి. పబ్లిక్ స్కూల్ ఇస్ అగైన్ వెరీ క్లోజ్ టు గురుకుల్ స్కూల్స్, విచ్ ఇస్ డిసిప్లిన్ ఓరియంటెడ్. మనకి స్కూల్స్ స్కౌట్స్ ఉండేవి, ఎన్సిసి ఉండేది, స్పోర్ట్స్ ఉండేవి, మ్యూజిక్ ఉండేది, డిబేట్స్ ఉండేది. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇస్ దేర్. ఈవెన్ టుడే ద ట్రెడిషనల్ పబ్లిక్ స్కూల్ లైక్ దూన్ స్కూల్ అలాంటివి అలాగే నడుస్తున్నాయి. ఆ అవుట్పుట్ ఉంది కూడాను. అయితే హౌ ఇస్ అవర్ స్కూల్ డిఫరెంట్ అంటే, దాంట్లో ఇండియన్ కల్చర్ అనేది అమర్చాం. ఇది మీ స్కూల్లో? ఎస్, అభ్యాసాలు. అందుకనే పేరు కూడా అభ్యాస. అంతేగాని వి డిడ్ంట్ పుట్ ఎనీ ఆఫ్ దోస్ ఇంగ్లీష్ యూరోపియన్ నేమ్స్. సో జస్ట్ ఇమాజిన్ all the things of the public school, because public schools lo we are products of public school, we know that. Secularism ane peruto మన కల్చర్ కి, మన ట్రెడిషన్స్ కి కొంచెం దూరం పెట్టేవారు. ఐ డోంట్ మైండ్ సేయింగ్ దట్ నౌ. నేను మా అమ్మ రోజు స్కూల్కి వెళ్లే ముందు నాకు బొట్టు పెట్టేది. నేను కారు దిగుతూ నా బొట్టు తుడిపేసుకునేవాడిని. అంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సారీ టు సే. అందరూ ఏమనుకుంటారు? బికాస్ everybody should be equal, look like I am a Hindu, I am a Muslim, I am a Christian అని ఎవరికి తేడా తెలియదు కాబట్టి I also want to be అని అలా ఉండేవాళ్ళము. బట్ ఎనీవే, I don't judge that now.
yeah, it's okay to be, it's cool to be equally Yeah. appearing. You don't have to wear your religion over your sleeves. Very true. I'm cool with that also. But if you want to wear your religion, not for the sake of wearing the religion on your sleeves, but to follow a tradition for your own value system, for your own satisfaction, అది కూడా కూలే. ఓకే. సో ఇక్కడ ఏంటంటే we teach them. And by the way, when we say Indian culture, we are not discriminating. It's not Hindu culture or Sanatana Dharma. ఓకే, అదే ఐ వాస్ జస్ట్ అబౌట్ టు ఆస్క్ Yeah, దట్. we సో celebrate ఇండియన్ కల్చర్ అంటే ఏమేమి ఉంటాయి అందులో? everything. We celebrate Ramzan. We take children to the mosque ఓకే. with special permission from the Maulvi on a Ramzan Eid al-Fitr day. They do namaz, ఓకే. and the Maulvi explains to them what is the significance of Ramzan. ఓకే. On Christmas Day, the children make a Christmas tree. సో ఆల్ చిల్డ్రన్ డూ దట్? Yes, ఇట్స్ all నాట్ దట్ ఓన్లీ ఆ కమ్యూనిటీ వాళ్ళే చేయాలి అట్లేం no. లేదు. All the children in Abhyasa learn carols when Christmas is around the corner. They sing carols. They recreate the nativity of Christ on the 24th evening. 25th morning, they go to the church. They attend the mass meeting there with the father. ఓకే. So, అన్ని religions celebrate చేస్తాం. Onam వస్తే, whether we have a Malayali in the school or not, all the children do floral design. So, the essence of every religion is taught and practiced. ఓకే. అన్ని తెలియాలి వాళ్ళకి. వాళ్ళు అనుభవిస్తేనే కదా వాళ్ళకి తెలియచేది. రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే యూ గెట్ ది ఆపర్చునిటీ టు డూ ఆల్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఒక 24 hours యూ కెన్ ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. పొద్దున్న 5:30కు లేస్తా అన్నారు కదా, సో 5:30 నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని చేసుకోవచ్చు. అయ్యో, ఇట్స్ నాట్ ఎన్ ఎగ్జాజరేషన్ అండి. తిరుపతిలో నిత్య కళ్యాణం పచ్చదోరణం అంటారు కదా, అలా ఉంటుంది అభ్యాసాలు. ఓకే. ఎవ్రీబడీ ఈజ్ ఆన్ ద రన్ అండి. మా టీచర్స్, ఐ రియలీ సింపథైజ్ దెమ్. ఓకే. బికాస్ ఎవ్రీ వీక్ దేర్ సమ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ దేర్ ఆర్ అట్లీస్ట్ 2 festivals. Small festivals like even Vasanta Panchami or everything is celebrated. దానికి సంబంధించిన వంటకాలు వండాలి. All coconut based dishes on Onam. Okay. సో ఇలాంటివి అన్నమాట. సో దానికి ప్రిపేర్ చేయడానికి అటు ఫుడ్ సెక్షన్ వాళ్ళు, ఇటు ఎంటర్టైన్మెంట్ సెక్షన్ వాళ్ళు, ఇటు అకాడమిక్ సెక్షన్ వాళ్ళు దాని సిగ్నిఫికెన్స్ గురించి చదివి వినిపించాలి. ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద టోస్. సమ్ టైమ్స్ we find people complaining, ba enta panu untundi abhyasalo ante enta panu untundi antar teachers. But at the same time, ratio chudandi, every teacher there are only 5 ante ratio is 1:5. Ippudu ma daggara undi. How many teachers you have? We have more than ante teaching staff of 40 untarandi. Okay. Then if you take the matrons and the administrative staff, the PETs, we have 10 PETs just for 300 children. ఒకడు specialized in hockey, ఒకడు specialized in cricket, ఒకడు specialized in swimming, specialized in yoga, a lady PET. సో వీళ్ళంతా కలిపి 60 మంది ఉంటారండి. సో అంటే మీరు చెప్పేది 450 మంది పిల్లలకి 60 మంది టీచర్లు అంటే ప్రస్తుతం 300. We are taking only 300. Yeah. Okay. That 450 is what we have written in our constitution. Okay. In the book. Okay. That we will not exceed 400. Exceed 400. Okay. So now you have around 300. Yes. 300 divided by 60 ante, oh my god. Yeah, it's like almost 1:5. Yeah. Amazing. So అట్లా మనకి ప్రతి టీచర్ కి ప్రతి విద్యార్థి గురించి A to Z అన్ని తెలుస్తాయి. ఆ మనస్తత్వం ఏంటి, పేరుతో సహా, బ్యాక్గ్రౌండ్ తో సహా అన్ని తెలుస్తాయి. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, వాళ్ళు ఎక్కడ లో అవుతున్నారు, ఎక్కడ వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. ఐ థింక్ యూ విల్ డూ ఆల్ ఆఫ్ దిస్. బట్ టెల్ మీ, హౌ ఇస్ అ టిపికల్ డే లుక్స్ లైక్ ఇన్ అభ్యాస? అంటే ఒక టిపికల్ డే ఎలా ఉంటుంది? లీవ్ అలోన్ సండే, బట్ ఒక వీక్ డే ఉందనుకోండి, సండే కూడా చెప్పండి. Sunday is more important for children. వీక్ డే ఎలా ఉంటుంది, సండే ఎలా ఉంటుంది? Weekday they get up at 5:30. They finish their ablutions and all. They go to the grounds. They do a round of jogging, warm up exercises, and then they go for their specialization games. Okay. Those who are there in the cricket go for cricket. Those who go for football, and mostly the juniors and all, they go for yoga. Okay. And swimming also is one activity. So ivanni activities complete cheskunna tarvata they have their bath and breakfast. Then they have their assembly. Assembly, every student gets a copy of a newspaper. Okay, newspaper. Yeah. So we do the news reading, and ninnati ante the previous days news vallu I mean information sariga gather cheskunnanu, quiz untundi. Then
అసెంబ్లీలో వన్ డే సైన్స్ గురించి, వన్ డే లాంగ్వేజెస్ గురించి, వన్ డే కల్చర్ గురించి, వన్ డే వాల్యూస్ గురించి, స్పిరిచువాలిటీస్ గురించి, స్పెషల్ టాక్స్. Again, every child gets an opportunity to present something in the assembly at least 3 or 4 times in a year. అంటే అంతమందికి క్రౌడ్ ని, అంటే హోల్ స్కూల్ ని ఫేస్ చేసే అవకాశం దక్కుతుంది. ధైర్యం కూడా వస్తుంది. కాన్ఫిడెన్స్. మొన్న just 1 month back I conducted exercise. I just asked all the children, all the 300 children, how many of you won prizes in an inter-school competition? Not within the school. Inter-school. Yeah. Because within the school, you do some poetry recitation, your teacher will give you a prize, that's okay. It's school. It's match fixing laga. But to go out of the school and compete with somebody and win against somebody, whether it's sports or debates or arts or photography or anything. Okay. Out of 300, only 6 to 7, if I remember, they raised their hands. I asked them to stand up. I could count on my fingers, both hands. After coming, okay, sit down. After coming to Abhyasa, how many of you have won inter-school competition prizes? You won't believe it. Out of 300, 250 students stood up. I knew it, the question. I knew the answer. It's not that I was ignorant of it, but I wanted them to realize. They themselves were through it, but they didn't realize it. వాళ్ళు ఒకసారి లేచి మేము ఇంతమంది ఉన్నావా, ఐ డెంట్ రియలైజ్ అనుకున్నారు అనమాట. సో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ ప్రాక్టీస్ అండి. దట్స్ వై అభ్యాస మోటో ఇస్ పర్ఫెక్షన్ త్రూ ప్రాక్టీస్. అభ్యాస అంటేనే అలవాటు, అంటే ప్రాక్టీస్. కృష్ణుడు అన్నాడు, అభ్యాస యోగే తతో మాం ఇచ్చాప్తుం ధనుంజయ. అభ్యాస యోగం అంటే నాకు చాలా ప్రీతికరమైన, నన్ను సులభంగా రీచ్ అయ్యే మార్గం అని కృష్ణుడే చెప్తాడు. ఇక్కడ అభ్యాస్ ఇక్కడ ఏంటంటే ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ టు ఫేస్ ద క్రౌడ్, ప్రాక్టీస్ టు గివ్ స్పీచ్, ప్రాక్టీస్ టు డూ యోగా, ప్రాక్టీస్ టు డూ ప్లే స్పోర్ట్స్, ప్రాక్టీస్ ఇన్ అకాడమిక్స్, ప్రాక్టీస్. పిల్లలకి స్టూడెంట్ క్లబ్ యాక్టివిటీస్ అని ఉంటాయి, వంట నేర్చుకుంటారు, ఊళ్ళోకి వెళ్ళి సోషల్ సర్వీస్ చేస్తారు. ఇన్ని ప్రాక్టీసెస్ అండి ఎక్కడ దొరుకుతాయండి డే స్కూల్లో? పొద్దున వెళ్తున్నారు, అదే సగజీవితం బస్లోనే ట్రాన్స్పోర్ట్ సరిపోతుంది. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, 2:30కే వచ్చేస్తుంది. మొన్న పబ్లిక్ స్కూల్ వెళ్ళాలండి, 2:30 పిల్లలు బయట, మనం ఉండే టైంలో 5:00కల్లా ఎవరు బయటికి వచ్చేవాళ్ళు కాదు. 3కి క్లాసెస్ అయిపోతే 4:30 వరకు we were in the games back field. 2:30 they are outside the school అండి. ఏం నేర్చుకుంటున్నారండి అసలు? ఎందుకు వెళ్తున్నారు స్కూల్కి నాకు అర్థం కావడం లేదు. అండ్ మళ్ళీ పేరెంట్స్ అదే స్కూల్కి పంపిస్తున్నారు. It pains me really. After breakfast is assembly. That's where we stopped. And then they have classes right from 9 a.m. Then they have a milk break at 11 o'clock. They have milk and biscuits and banana. Every day is given. And lunchtime, it's again, I can even tell you the menu. They have chapatis and rice and 2 curries and sambar and curds and sweets on alternative days. So this is the menu. Fried rice or pulihora and different types of items. Then again they go back to classes. Afternoons they have twin periods. A stretch they have about 1.5 hour periods for practicals kani. Experiential learning kani. That is post lunch. This is post lunch. It's something to do with a lot of active thing, not just listening. At 4:45 the school ends. Imagine a day school is ending at 2:30. Our classes get over not before 4:30 or 4:45. Again 4:45 they go change their games, and those who had yoga in the morning will go for games, and those who played games in the morning go for yoga. And again those who are part of the school teams, they go for their specialization classes, swimming, etc., etc. Again they come back, they change their dress, they get into this separate uniform called evening dress, we call it. And then they have meditation, they have prayers, they chant prayers. We teach them Vedas also, Vedic chanting and some bhajans and some prayers. Idanta half an hour duration lo untundi. And then after that they have preparatory studies, homework cheskodaniki, projects cheskodaniki. Again they go back to the classes. The teachers, all the teachers live on the campus. వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. Yes. So it's not a residential school only for students. Yes. It is also for teachers. Yes. Families తో సహా వాళ్ళకి ఫ్యామిలీ క్వార్టర్స్ ప్రొవైడ్ చేసాము.
Oh. It's free boarding and lodging for all the teachers. So వాళ్ళు కూడా they come back and join the students for the preps. So పిల్లలు ఎక్కడికి ట్యూషన్కి అక్కడికి వెళ్ళక్కర్లేదు. Okay. Teachers also don't go out for tuitions, start a side business and all that. వాళ్ళు అక్కడే ఉండి ఈ పిల్లలకే ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ తీసుకుంటూ ఎవరైనా అకాడమిక్స్లో వీక్ ఉంటే వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొంచెం అసైన్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ చేస్తూ. సో ఆల్ దిస్ హ్యాపెన్స్ till 9 o'clock in the night. Okay. Then 9 o'clock we show them the news and they have dinner first actually. Yeah. So after the dinner, before they're going around, we play the news highlights. అంటే ముందే యూట్యూబ్లోంచి అక్కడ ఎన్ని సోర్సెస్ అంటే వాళ్ళకి తెలియాల్సిన ముఖ్య విషయాలు అంతే, అనవసరమైనవి కాదు. Because half an hour news is a waste of time. Right. 20 minutes of concise news is a good thing. సో ఇది ప్రతిరోజు మీ వాళ్ళు చేస్తారు? Yes. Oh my. We also have a campus radio. Today is, I just saw the post our students put. Today is a World Radio Jockeys RJ's Day or something, International RJ's Day. So they we put up a post today acknowledging all the RJs of Abhyasa. So we have RJs who operate the campus radio. వాళ్ళకి ఇష్టమున్న పాటలు, ఏ పాటలు, western music or film songs, their choice. No. And suppose anybody's birthday is there on that day, they interview the child just for 5 minutes on the campus radio. Then they have prayers and go to bed. And those who want to study a little late, they all sit in one hall, the prayer hall and kurchani konja late ka chadukuntaru. Some teacher monitors them until they go back to the bed. When they reach the dormitories, the security locks it, seals it, they are safe. Okay. And every day count is taken. Is anybody missing or everybody is back? This is the daily schedule. Co-education kadandi. How do you see to it that nothing wrong happens in the campus? Ante, in today's world, it's like very, very chala ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో ఉన్నాం మనం అప్పుడప్పుడు. We don't know what will happen when. Ante, especially you get attracted to the opposite gender, and that is the age and time, and hormones play a major role, and everybody's in one place. There is an amount of attraction. So how do you ఇవన్నిటిని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? What do you do? The golden rule is your freedom ends where your hand ends. Okay. So we should not also, I think residential schools got a bad name because of some of the conventional, I don't want to, మీరు కాన్వెంట్ స్కూల్స్ అని ఒక కేటగిరీ మర్చిపోయారు. రైట్. అక్కడ డిసిప్లిన్ పేరిట చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవండి ట్రెడిషనల్గా మిషనరీ రన్ స్కూల్స్లో. అలాంటివి మా దగ్గర లేవు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంటరాక్ట్ ఫ్రీలీ. కాకపోతే క్లాస్లో కూర్చున్నప్పుడు బాయ్స్ విడిగా కూర్చుంటారు, గర్ల్స్ విడిగా కూర్చుంటారు. ఓకే. యా, అంటే పక్క పక్కనే బట్ యాజ్ అ గ్రూప్. అండ్ వెన్ దే కమ్ అవుట్ ఆల్సో వాళ్ళు కలిసి వస్తారు. బట్ గర్ల్స్ డైనింగ్ హాల్ ఇస్ సపరేట్, బాయ్స్ డైనింగ్ హాల్ ఇస్ జస్ట్ డివైడెడ్ బై one single wall. That's all. Not much restrictions. But when they meet outside, there is as I said, your freedom ends where your hand ends. Don't touch each other. Talk to each other. You love somebody, express your love. I'm cool about it. Okay. You exchange greeting cards. I wish them on Valentine's Day also when I go there. So we are very open about things. And we also encourage them to tell their parents about it. Yeah. See, where is the control, Andy? Correct. When children come home for holidays, they tell their parents that they're going for a movie. I have seen Sankranti vacation, నేను కూడా వెళ్తాను సినిమాకి. మాల్కి వెళ్తే మా పిల్లలు కనిపిస్తారు. Boys and girls whom we think we are sort of this thing. వాళ్ళ పిల్లలుగా వాళ్ళ పేరెంట్సే వాళ్ళని ఫ్రీగా అలౌ చేస్తున్నారు. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద చిల్డ్రన్ ఎవరితో తిరుగుతున్నా అని చెప్పేసి. సో దేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ రెస్ట్రిక్షన్. అదే పిల్లలు బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి తిరుగుతున్నారు. సో వీ డోంట్ రిస్ట్రిక్ట్ చేయకు. బట్ ఎక్కడ వరకు మీరు అంటే ఎక్కడ వరకు లిమిటేషన్స్ పెడతారు? టిల్ వేర్ అబ్జర్వ్డ్ ఎవ్రీవేర్. ఓకే. దేర్ ఇస్ నో స్పేస్ వేర్ దే గో అన్అబ్జర్వ్డ్. So evening after dinner also, maybe they go for a walk and all that. But the PT masters or the matrons, they're all there observing. Okay. అంటే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఆ పీఈటీ
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మేట్రన్స్తో వాళ్ళతో మాట్లాడడానికి the administrative team is also there to interact. So it's all in one area, and it's a limited area of, let's say, a few square yards or maybe half an acre place. You can see each other. And nothing untoward happens. After that, girls go surveillance untadi. CCTV surveillance. Yes, CCTVs also. So girls go to the girls' dormitories, boys go to the boys' dormitory. They can study there if they want to. Little, however, tests, exams unte late ga kuda chadukuntaru. Not beyond 11:30 because rest is also equally important. Right. Dormitories lo kuda CCTVs untai that only security monitors if anything untoward should not happen, if may know some accident or something like that. So it's a very healthy environment. And మీరు ఇంకొకటి ఇక్కడ గమనించాలి, and I should mention this also, only boys schools, the boys turn out to be very boisterous and over. Correct. No, I agree with this. Only girls school is also not good. ఎప్పుడు co-education అనేది చాలా అవసరం. HPS, exactly. You will understand the other person's, other gender's perspective. Their thought process, what they want, what they like. The behavior is very, very mature and it's toned. It's not over aggressive. అమ్మాయిలు చూస్తానంటే అబ్బాయిలు they behave themselves. So it improves the behavior a lot. And ఇంకోటండి నేను గమనించాను, by the way, a lot of students who studied in Abhyasa today are couples. They met in school, they got married later on and all that. కానీ ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు రైట్ నౌ ఐ థింక్ జెన్ ఆల్ఫా, జెన్ జీ కూడా అయిపోయింది, జెన్ ఆల్ఫా అండ్ జెన్ బీటా కూడా వస్తుంది, who are studying in schools. These guys, they are not much into relationships and all that. I've seen this change and 30 years experience. Very focused on career, very focused on their, in a way they're selfish, focused on themselves, focused on their skills, their achievements and their career and profession. So they mix, they talk freely, but సీక్రెట్ గా ఏదో చేయడము అలా అంటే ఏం లేవండి. దే వెరీ కూల్ దిస్ జనరేషన్. సో 30 ఏళ్ల క్రితం మీరు మొదలు పెట్టారు, అది ఎదుగుతూ 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 మంచిగా ఇప్పుడు మీరు అన్నారు 300 మంది పిల్లల దాకా వచ్చారండి. బట్ సంథింగ్ సీమ్స్ టు పుల్ యూ డౌన్ కాన్స్టెంట్లీ అండ్ యు ఆర్ నాట్ యాక్చువల్లీ హ్యాపీ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ ఆర్ ద రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ అని అంటే మీరు ఏం చెప్తారండి? అంటే వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఈస్ రియల్లీ పుల్లింగ్ యూ డౌన్ ఇఫ్ ఐ ఆస్క్ యూ? అంటే ఒక ఇంత గొప్ప వ్యవస్థని మీరు నిర్మించిన మీరు ఈ 30 ఏళ్ళుగా మీరు ఎన్నో సక్సెసెస్ చూసుంటారు, ఎన్నో అచీవ్మెంట్స్ చూసుంటారు. బట్ యాజ్ ఐ సెడ్ ఒక 7-8 yearsగా డిప్లీషన్ స్టార్ట్ అయింది రెసిడెన్షియల్ స్కూల్స్ విధానంకి. వాట్ డు యు సే అబౌట్ దిస్? అండ్ మీకు ఈవెన్ టుడే వి ఆర్ రేటెడ్ యాస్ ద top 10 residential school, the best residential school in Telangana. This is not some survey conducted by people, by a publication who takes money and gives. This is an independent agency which does it every year with the help of C4 market surveys. For last 10 years, Andy, from 2013 onwards. About United AP lo also we were number 2 after Rishi Valley. But 2014 Telangana vachin tarvata we are the number 1 school, residential school in Telangana continuously. So you beat Rishi Valley also? Because it's separate. I mean, in AP, it was Rishi Valley is number 1. So, ee roju kuda, ee samvatsaram kuda. So, there is a satisfaction of the achievement. But where the dissatisfaction comes is, ఏ లక్ష్యంతో మనం ఈ స్కూల్ స్థాపించామో ఆ అబ్జెక్టివ్ పేరెంట్స్లో, అంటే అందరూ పేరెంట్స్ కాదండి, కొంతమంది, సగం మంది పేరెంట్స్లో లేదు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే ఐన్స్టీన్ గారు అన్నట్టు ఒక చేపని మనం ఆకాశంలో ఎగరనివ్వలేము. కరెక్ట్. అండ్ అ బర్డ్ కెనాట్ స్విమ్ అండర్ వాటర్. వెరీ ట్రూ. ఇఫ్ యూ ఫోర్స్ అ ఫిష్ టు ఫ్లై, ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి యూజ్లెస్ అండ్ ఇట్ విల్ థింక్ ఇట్ ఈస్ యూజ్లెస్. కరెక్ట్. సో అలాగా ఇంకా కొంతమంది పేరెంట్స్కి మావాడు ఐఐటి కావాలి, మావాడు ఐఐటిలో జాయిన్ అవ్వాలి, మా పిల్లలు, మా అమ్మాయి మెడిసిన్ చేయాలి, మేము డాక్టర్స్, వాళ్ళు కూడా అదే చేయాలి, మా తర్వాత నర్సింగ్ ద హాస్పిటల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ప్రొఫెషన్ వాళ్ళు చూసుకోవాలి. సో ఈ పిచ్చి వెర్రి ఇంకా సంఘంలో ఉందండి. ఇంకెక్కువైంది. ఉంది కాదు, చాలా ఎక్కువైంది. అంటే ఇట్స్ లైక్
there are only 2 options in the world, engineering or medicine. మిగతావన్నీ వర్త్లెస్ అని ఇంకా ఫీల్ అయ్యే సమాజంలో ఉన్నాం మనం. పేరెంట్స్ థింక్ లైక్ దట్. యా కరెక్ట్. ఇంకోటండి, మన చిన్నతనంలో ఇంట్లో కరెంట్ పోతే ఎదురింట్లో కరెంట్ ఉందా, నేబర్స్ ఇంట్లో కరెంట్ ఉందా అని చూసేవాళ్ళు. వాళ్ళు లేకపోతే వాళ్ళ కరెంట్ అక్కడ కూడా లేకపోతే ఓకే మన ప్రాబ్లం లేదులే, మన ఫ్యూజే అక్కడే అలా అనుకునేవాళ్ళు. ఈ రోజుల్లో సాడ్లీ మన ఇల్లు తగలబడిపోతుంటే పక్కిల్లు తగలబడిపోతుందా అని చూస్తున్నాం. ఓ పక్కిల్లు కూడా తగలబడిపోతుంది, మన ఇల్లు తగలబడిపోతే పోతుంటే ప్రాబ్లం లేదని ఇలా ఆలోచిస్తున్నాం. సో పిల్లల్ని మనం డే స్కూల్లో చేర్చి ఏం సాధిస్తున్నాము? నో డౌట్ పేరెంట్స్ ఒకటి ఉందండి, సైకలాజికలీ స్పీకింగ్, సపోజ్ పేరెంట్స్ సక్సెస్ఫుల్ అవుతే మామూలుగా ఆ వాసన కొంచెం పిల్లలకు కూడా రుద్దుతుంది అనమాట. సో చిల్డ్రన్ ఆల్సో సీ దేర్ పేరెంట్స్ అండ్ దే గెట్ టర్న్ టు బీ సక్సెస్ఫుల్. అందులో ఇదేం లేదు. బట్ ద స్కిల్స్, the all-round skills that they are developing is very less in day schools. ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని చూసి సక్సెస్ఫుల్ అవ్వచ్చు, అవుతారు కూడాను. బట్ హౌ విల్ దే ఫేస్ లైఫ్? హౌ విల్ దే ఫేస్ కాంపిటీషన్? హౌ విల్ దే ఫేస్ పియర్స్? హౌ విల్ దే ఆ కుట్రలు, కుతంత్రాలు ఆర్ వాట్ ఎవర్ కేయాస్ దట్ లైఫ్ థ్రోస్ ఆన్ యూ, అది ఎదిరించడానికి రెసిడెన్షియల్ స్కూల్ టైప్ ఆఫ్ విద్య చాలా అవసరము. అక్కడే తేడా వస్తుందండి. యూ స్పీక్ టు ఎనీ వన్ ఆఫ్ అవర్ అలమ్నై ఆర్ అలమ్నా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు అందరూ, దే ఆర్ ఆల్ నాట్ ఓన్లీ సక్సెస్ఫుల్, దే సే the values that the school taught them, the life skills that the school taught them is making them ahead of others. They're able to beat the competition within their own organizations. They're able to move ahead fast because they were taught all that in school. ఒక్కసారి జీవితంలో వాడు సక్సెస్ చిన్నప్పుడు టేస్ట్ చేశారంటే ఇట్స్ లైక్ అ టైగర్ టేస్టింగ్ బ్లడ్, మళ్ళీ వదిలిపెట్టదు. ఈ రోజుల్లో పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఆ సక్సెస్ ఎంతమంది టేస్ట్ చేస్తున్నారండి? ఇంకో కారణం ఏంటంటే పేరెంట్స్ వాంట్ దెమ్ అట్ హోమ్. నా పిల్లలు మేము బాగా చూసుకోగలం, మేము ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉంటున్నాం. ఈ పాండమిక్ తర్వాత ఈ చిన్న చేంజ్ వచ్చిందండి. ఇదొకటి, అందరం ఒకే చోట ఉండాలి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి. ఈ రెండు ఇట్ హస్ కిల్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. బికాస్ ఎడ్యుకేషన్ అనేది, ఇప్పుడు నేను ఇందాక యాక్టివ్ ఎంటర్టైన్మెంట్, ప్యాసివ్ ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పాను కదా. ఎంటర్టైన్మెంట్ ఇస్ నాట్ జస్ట్ వాచింగ్ టీవీ. ఎంటర్టైన్మెంట్ ఇస్ గోయింగ్ అండ్ ప్లే, నాట్ జస్ట్ వాచింగ్ క్రికెట్ బట్ గోయింగ్ అండ్ ప్లేయింగ్ క్రికెట్. దట్ ఈస్ రియల్ ఎంటర్టైన్మెంట్, దట్ ఈస్ రియల్ ఫన్. ఇంకోటి మీరు నమ్మరండి, ఐఎమ్ రన్నింగ్ ద స్కూల్ ఫర్ 30 years. ఈ మధ్యన పిల్లలు లాస్ట్ 2-3 yearsలో పడితే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, దే ఆర్ ఫెయింటింగ్, దేర్ basic resistance, the system in the body has become very weak. They're all coming from day schools where the body was never strong. So it's taking at least 1 or 2 years for them to be in abhyasa and becoming stronger by the time they grow up. ఈ డిఫరెన్స్ చాలా కనబడుతుందండి. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. వాళ్ళకి ఏమీ లేవు అండ్ ఇట్స్ ఎఫెక్టింగ్ దర్ ఫిజికల్ హెల్త్ ఆల్సో. Somebody skips the lunch or breakfast or dinner, the matrons take attendance. అందరూ వచ్చారా, లంచ్లో అటెండెన్స్ తీసుకుంటారు, డిన్నర్లో అటెండెన్స్ తీసుకుంటారు, అండ్ వాళ్ళు సరిగ్గా తింటున్నారా లేదా కూడా చూస్తారు. ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ చపాతీ కర్రీ తీసుకుంటున్నారు, దాట్ ఆల్సో ఇస్ వెరీ క్లోజ్లీ మానిటర్డ్. సో ఇట్స్ అంటే పేరెంట్స్ అనుకుంటారు అక్కడ ఉంటే సరిగా తినరు, మేము ఇంట్లో ఉంటే తినిపిస్తాం. దట్ ఈస్ ఆల్సో, దట్ ఈస్ వై ది లెస్ స్ట్రెంగ్త్ అండి. మేము కావాలంటే 500, ఇప్పుడు కాదు, we had the peak demand and all that, we would have easily joined 1,000 children. Correct. But that is not our objective, or that is not our this thing. That is why I would say the unique quality of Abhyasa, I'm repeating it, the most unique quality of Abhyasa is the low strength. Adi meeku ఏ స్కూల్లో, ఏ ఇన్స్టిట్యూషన్లో, of course there are few, like Rishi Valley, I quoted. Rishi Valley also admits only 300 students. Like Doon Valley also admits only 400 students. Inta personal care unna institution lo, why can't parents see the USP, see the unique selling proposition of this such institutions? Ma pillalu ma daggare undali. What are you making out of them? That's what, it makes me feel sad. Ante
మనం ఒక బంగారు పళ్ళెం పెట్టుకొని ఏదో బిచ్చం అడుక్కున్నట్టుగా వీ హ్యావ్ ద బెస్ట్ సిస్టమ్స్, బట్ why parents are not able to be convinced is a big question mark for me also. I'm not I good. have 2 questions. Yeah. ఎందుకు మీ స్కూలు అంత దూరంలో ఉంది? ఒకటి, తూప్రాన్లో పెట్టారు. రెండోది, ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటుంది? ఇప్పుడు ఇన్ని స్కూల్స్ వచ్చేసాయి, ఇన్ని రకరకాల స్కూల్స్ వచ్చేసాయి. వాళ్ళతో పోలిస్తే మీ స్కూల్లో ఫీ స్ట్రక్చర్, I don't want to know the numbers, but No, we are very open అండి. You abhyasaschool.com కొడితే మీకు అక్కడ ఫీ స్ట్రక్చర్ వస్తుంది. చాలా స్కూల్స్ దే డోంట్ పుట్ దేర్ ఫీ స్ట్రక్చర్ నో. ఆన్ ద అండ్ వెబ్సైట్. బై ద వే ఐ షుడ్ టెల్ యూ దిస్ ఆల్సో. మీరు మా స్కూల్ ఎంటర్ అవుతుంటే మీకు ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. వీ డోంట్ యాక్సెప్ట్ డొనేషన్స్. Admissions are not based on any recommendations. Okay. If any minister calls me or any MLA calls me, I'll never take that student. I made enemies with all the politicians, honestly. And మరి మీ దగ్గర అడ్మిషన్స్ ఎట్లా జరుగుతాయి? see, they come to know about the school and they have to write a entrance exam రాయాలి. Yeah. Okay. So even if a child scores less in this thing, the parents has to convince us that we are not for maths or science or IIT or things like that. మా వాడు ఏ ఫీల్డ్ లో ఎదిగితే అన్నా చాలు, స్పోర్ట్స్ లో రాణించినా చాలు. బికాస్ ICSE లో physical education also is a subject. Lot of students take physical education as a subject. Art is a subject. Coming back to the fee structure, we are very open in the website and Japan. It starts from around, I think the minimum is about 3.5 to 4.5. Okay, this is inclusive of everything. Everything. Your stay, food, round the year. It also has a pocket money component. The books, pocket money component. And పిల్లలకి ఎక్కడికన్నా ఏమన్నా soaps or toiletry items, anything, all that is included in the pocket money items also. Okay. So when you enter the Abhyasa, the board says no donations. If anybody says I'll get you a seat, give me a donation, don't encourage donation, don't encourage recommendations. So very transparent. Because when I teach values to my students, I should practice it. Very true. A number 2 person in the previous government, he directly called me one day. Normally secretaries call, or he directly called me one day and said, you better give concession to my students. మా వాళ్ళు ఏమండి కన్సెషన్ సంగతి తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడడం నాకేం నచ్చలేదు అన్నమాట. ఐ టోల్డ్ హిమ్ మై స్ట్రెంగ్త్ ఇస్ బాబా అండి, ఆనెస్ట్లీ. Okay. I told him I'm a Satya Sai student and I believe in integrity. I will give education to free students. We are running a free school for more than 100 children are getting free education, underprivileged children in Tupran. Okay. So I have a social cause in mind. But you demand like this, somebody who can afford to pay the fees and does not want to pay, sorry. I'm not going to entertain such people. I'm not here to please anybody. అందుకే నేను గవర్నమెంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా, గవర్నమెంట్ ఏజెన్సీస్తో ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళడమే కానీ నేను ఏ మినిస్టర్కి ఏ ఎమ్మెల్యే దగ్గర వెళ్ళను. వాళ్ళు పని చేసి పెట్టరు, ఎందుకంటే వాళ్ళ కోసం నేను ఏం చేయలేదు కాబట్టి. కోర్టులకు వెళ్తే అది చాలా కాలం పడుతుంది కదండి ఏదన్నా ఇష్యూ సాల్వ్ అవ్వాలంటే. No, you go to High Court, you get a writ petition, it will be done. Because I'm on the right side of law, I'm confident. Honestగా చెప్తున్నాను నేను. కొంచెం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. It's better you spend in the right way in the High Court rather than give a bribe to somebody and send a wrong message. How can I face my children and say, ఎందుకంటే నా పిల్లలు అడుగుతారండి, ఐ టేక్ వాల్యూ క్లాసెస్ బై ద వే. సార్ ఈ రోజుల్లో డైరెక్ట్ హానెస్ట్గా ఉండడము, లంచాలు ఇవ్వకుండా ఉండడం సాధ్యమా అంటారు అనమాట. నేను చెప్తాను సాధ్యమే, నేను ఉంటున్నాను అలాగని చెప్తాను. ఐ కెన్ పుట్ మై హ్యాండ్ ఆన్ మై హార్ట్ అండ్ సే దట్. సో ఐ హ్యావ్ టు లివ్ ఇట్, అదర్వైజ్ హౌ కెన్ ఐ. మరి ఏదన్నా సరే ఇప్పుడు మీ స్కూల్ పర్మిషన్స్ కోసం అవ్వచ్చు, అక్కడ ఏం చేద్దామని అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఆన్ అ డే టు డే లైఫ్ యూ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ ద బ్యూరోక్రాట్స్, యూ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఐ విల్ టెల్ యూ అ స్టోరీ. యా ప్లీజ్, ఇట్స్ అ మిరకల్ స్టోరీ చెప్తాను. When I went to, in the beginning, when I was starting the school Abhyasa, I'm talking of 1996, 97, 98, 3 years our time low, I had to go to Sangareddy, which was Medak district headquarters, to get permission to start the school. Okay. I applied 1 year before the school started. School start ayindi, school start ayi 1 year avutundi. They are making me roam from pillar to post.
నో యూ హ్యావ్ టు గో టు సోషల్ అంటే గురుకుల విద్యాలయ సోషల్ వెల్ఫేర్ Social డిపార్ట్మెంట్ welfare, వస్తాయి yeah, కదా, yeah, yeah. అక్కడికి వెళ్ళాలంటాడు ఒకడు. అరే బాబు, నేను గవర్నమెంట్ స్కూల్ కాదండి, నేను ప్రైవేట్ స్కూలు. లేదు ఇక్కడ కాదు, మీరు సరే ఆయన లేరు ఊళ్ళో, నెక్స్ట్ మంత్ కొత్త ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇలా మీరు నమ్మరండి, తిప్పుతూనే ఉన్నారు. 3 years తిప్పారండి. మేబీ ఐ వాజ్ ఆల్సో నేవ్. ఐ డెంట్ ఆస్క్ దెమ్ మీకు ఎంత కావాలండి అని ఎందుకంటే నా ప్రిన్సిపల్లో లేదు, ఎలాగ నేను తెలీదు మీకు. తెలీదు కూడాను. కరెక్ట్. ఫైనలీ the time came for affiliation to ICSE. And the rules of ICSE say you cannot start grade 9. You cannot promote your students to grade 9 without affiliation. If you promote, you won't get affiliation. సాంబశివరావు గారని మన HPS ప్రిన్సిపల్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. వెంటనే మీ పిల్లల్ని ఎవరైతే 9th క్లాస్ ప్రమోట్ చేయమన్నారో వాళ్ళని పంపించేసేయండి వేరే స్కూళ్ళకు, వేరే ICSE స్కూళ్ళకు. If council comes to know, you are in trouble అన్నారు. That was a real life and death question for me, because the 9th class students in 1998 were the first batch who joined. అంటే మేము అంటే అభిమానంతో నమ్మకంతో జాయిన్ అయిన పిల్లల్ని నేను బయటికి ఎలా పంపిస్తానండి. కరెక్ట్. ఇంకంతే, అప్పుడు క్రెడిబిలిటీ పడిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో పిల్లలు ఎట్లా వస్తారు? ఇట్స్ కరెక్ట్. ఐ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. And I myself have been an inspector of schools recently. When I went and inspected some schools, a school which has started in Vizag, Aruku దగ్గర ఉండింది, which started 9th class. When I reported to the council, I really saw that batch sent out. It's not that it's just a rule, and ICSE is very strict about it. Very strict, correct. But what I did was, immediately I didn't send the children away, nor did I try to cover it up. I went straight to Delhi, met the council people, showed them all the papers. Even before the school started, I submitted papers to the government of Andhra Pradesh. They have been troubling me. And chepte, but do something. I'm giving you 1 month's time. If you can get your permission, recognition, and then apply to us, we will waive that thing as a special case, because you have been showing me the papers. Okay. Meer nammarandi, I just took the children, I prayed to my guru. Next day I see the paper, T. Vijay Kumar, Tanguturi Vijay Kumar, IAS. And so I'm not creating all this. He was appointed as the Director and Commissioner of School Education. Okay. I worked with him when I was doing previously market research lo unnappudu. I was doing projects for Tata Consultancy Services. I worked with Vijay Kumar Garu when he was the GCC Director, Girijan Corporation. I know him personally. He's also a very honest officer, a very straightforward. Mana Pendekanti Venkat Subbaya garu abbai annamata. So chudagane, it was like, I know. You can imagine how it would be. Yeah. I took an appointment, went straight to his office. Again, I showed him all the papers. Sir, 3 years, your office people have been making me run from pillar to post. You won't believe, one phone call from Hyderabad to Sangareddy. Next day, the DEO, the MEO, the whole Sangareddy office was in Hyderabad. In 1 week, అదే ఆఫీస్లో కూర్చొని నాకు ఆల్ దిస్ లీగలీ ఓకే, అదే ఆఫీస్లో పర్మిషన్ ఇస్ గ్రాంటెడ్, రికగ్నిషన్ ఇస్ గ్రాంటెడ్. ఇన్ 2 weeks ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్. ఇది నాకు చాలా గురి అండి, చాలా నమ్మకం అండి. So when you are on the right, you need not think. Yes. మన సనాతన సంస్కృతిలో ధర్మో రక్షతి రక్షిత అన్నారు. అది ఊరికే అనలేదండి. కరెక్ట్. ధర్మం ఎవరు పాటిస్తారో వాళ్ళని ధర్మం రక్షిస్తుందని ఇట్స్ నాట్ అ స్లోగన్. అండ్ ఇంగ్లీష్లో ఈ రోజుల్లో ఇంకో యాజ్ యూ సో యూ రీప్ అంటారు. దెర్ ఆర్ సో మెనీ వెర్షన్స్ ఆఫ్ ద సేమ్ థింగ్. సో ఇఫ్ యూ ద యూనివర్స్ కన్స్పైర్స్ టు గ్రాంట్ యూ వాట్ యూ బిలీవ్ ఇన్ అంటారు కదా, ద సీక్రెట్లో. సో అది నాకు చాలా నమ్మకం అండి. అండ్ ఆనెస్టీ డస్ హ్యావ్ అ ప్లేస్ ఇన్ టుడేస్ సొసైటీ. I've experienced it. That's what I tell my students. And that's what I'm surviving on. Finally అండి, what is the way forward? ఇప్పుడు మీ మైండ్లో చాలా థాట్స్ ఉన్నాయి. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్, ఈ పబ్లిక్ స్కూల్స్ కాన్సెప్ట్ అన్నది సర్వైవ్ అవ్వాలి. అప్పుడే పిల్లల ఎదుగుదల కావచ్చు, వికాసం కావచ్చు ఉంటుంది అని ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది నాకు అర్థమవుతుంది. బట్ వాట్ ఈస్ ద హోప్? వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? వాట్ డూ యూ థింక్? అభ్యాస ఒకటే కాదు, అభ్యాస లాంటి స్కూల్స్ ఇంకా రావాలి. Sometimes I wonder, Andy, I think you've also follow politics apart from entertainment. Yeah. In the last 1 year,
we have seen a lot of things all over the world. This left versus right, liberal versus conservative, deep state operations. And now, especially after Trump, I mean, I'm sorry, I'm not, propagating any ideology nor any personality. I am not a fan of anybody here. But when the right wing was reinstated, the deep state was exposed. నాకు ఒకసారి అనిపిస్తుంటుందండి, అంటే బికాస్ వీఆర్ అ స్కూల్ బేస్డ్ ఆన్ ఇండియన్ కల్చర్, వాజ్ దేర్ అ ప్రాపగాండా? ఎందుకంటే లాస్ట్ 2 years నేను ఎక్కడికి వెళ్ళినా అభ్యాసం ఇంకా నడుస్తుందా, మీరు స్కూల్ మూసేసారని విన్నాను అన్నారండి. ఒకరిగారు ఇద్దరు కాదు. హూ ran this propaganda? So somewhere, is it competitors or is it some deep state operators who are against Indian culture based schools? నాకు అర్థం కాలేదండి. And that too, as I told you, I'm far from influenceable people, so I don't understand this logics. So I think there will be a turnaround. My strong hope and strong gut feeling is that, again, మీరు అనుకున్నది అయిపోతుంది. మీరు చాలా గట్టిగా మంచి విషయాల్ని నిజాయితీగా గట్టిగా అనుకుంటున్నారు కాబట్టి ఇంతకాలం అవన్నీ అవుతూ వచ్చాయి. అదే అండి. సో ఇది కూడా అవుతుంది. ఏదైనా మంచి ఉద్దేశంతో చేసినప్పుడు, ఆబ్జెక్టివ్ ఉద్దేశం బాగున్నప్పుడు, ఇట్ హ్యాస్ టు సర్వైవ్ అండి. అదర్వైజ్ ఇంకా దేవుడు ఎందుకండి, ఇంకా నమ్మకం ఎందుకు, ఇంకా మంచిదనం ఎందుకు? సర్వైవ్ అవ్వాలి. సో ఇట్స్ ప్యూర్లీ ఆన్ హోప్, నాట్ అన్ ఎనీ స్ట్రాటజీ ఆర్ నాట్, అంటే మన ప్రయత్నంగా స్ట్రాటజీ అనేది చేయాలి, ఉండాలి. బట్ దొంక తిరుగుడు, అడ్డదారులు తొక్కలేము, తొక్కకూడదు. వాట్ విల్ హ్యాపెన్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. And our parents are the best mouthpieces. Every parent and student of ours is an ambassador of Abhyasa. పేరెంట్స్కి మీరు అంటే అభ్యాస గురించి తెలియని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఎట్లాగైనా అభ్యాసాలో పెట్టాలి అని ఒకవేళ ఆలోచన రావాలంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాట్ యూ వాంట్ టు టెల్ దెమ్ అబౌట్ యువర్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్? If you have to tell it in a short way, that this is important, this is needed. I mean, I don't know really where to start. చాలా మీరు మంచి ప్రశ్న అడిగారు, కానీ చాలా డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ బికాస్ దర్ సో మెనీ యాంగిల్స్ అండి. ఒకటి, ఐ హ్యావ్ టు బ్రేక్ దట్. ఏంటంటే మీరు ఖలీల్ జిబ్రాన్ పోయమ్స్ చదివి ఉంటారు. ఇన్ దట్ దెర్ ఇస్ అ పోయమ్ అబౌట్ చిల్డ్రన్. In that, in fact, in the school handbook also, I have a poem పూర్తిగా పెట్టాను. Your children are not your children. They are the sons and daughters of tomorrow. They came into the world through you, but they don't belong to you. So ఇది అనడం ఈజీ అండి, because I'm a single person. For me, my own school children are my children. So ఎవరైనా అనొచ్చు, మీకు చెప్పడం చాలా ఈజీ. I know, but that is one thing that parents need. By the way, it's a very important thing I should mention. It's there in nature also అండి. a mother bird ఒక నెస్ట్ గూడు పెట్టి పిల్లల్ని ఎగ్స్ హ్యాచ్ చేసి ఎక్కడి నుంచో ఫుడ్ తీసుకొచ్చి దాన్ని నరిష్ చేసి అంత చేసిన తర్వాత one fine day the mother bird pushes the little birds out of the nest. అది పుష్ చేయకపోతే ఆ పిల్లలు, ఆ చిన్న బర్డ్స్, దే డోంట్ ఫ్లాప్ దేర్ వింగ్స్. అంటే మనం నీళ్ళలో పాడేస్తే మనం కాళ్ళు చేతులు ఎలా ఆడిస్తామో, ఆ బర్డ్ కిందికి పడుతున్న బర్డ్ కూడా ఇట్ విల్ లెర్న్ టు ఫ్లాప్ ఇట్స్ వింగ్స్. దట్స్ హౌ ఇట్ విల్ లెర్న్ టు ఫ్లై. సో ఎవ్రీ మదర్ బర్డ్ డస్ ఇట్ అండి. నేచర్ ఇస్ టీచింగ్ అస్. ఈవెన్ అ లయనస్ pushes the cubs out of the den, out of the cave, because at the right age, if they don't hunt, they'll never in their life learn to hunt. They'll be running away from even a cow or a bull. So inta nature manaku nerpistunna sare, why are human beings going against nature? So that mother bird pushing our concept anedi parents should realize అండి. దట్స్ వై దే వర్ గురుకులాస్. దట్ ఈస్ వై దేవర్. ఈ రోజుల్లో అందరూ ఏమంటున్నారు, ఈ మధ్యన కొత్తగా వింటున్నాను, ఎలాగో వాళ్ళని ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి అబ్రాడ్ ఆస్ట్రేలియాకు, అమెరికాకు పంపించాలి, సింగపూర్ పంపించాలి, కాబట్టి ఇప్పటి నుంచే ఎందుకు? అప్పుడు నీకు అమెరికాకు పంపించినప్పుడు, ఆస్ట్రేలియా పంపించినప్పుడు లేని బాధ ఇప్పుడు పంపించడానికి, ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఇన్ ద నేబర్హుడ్. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, తూప్రాన్ అంత దూరం ఎందుకు పెట్టారని. ఒక గురుకులం అనేది రాజధానికి దూరంగా అడవిలో ఉండేది కదండి. ఇది కూడా
like they say in English, you have to walk the extra mile. So you have to drive an extra mile to reach that far, to reach something which is good and something which is perfect. That is the purpose why it was that far. I think the parent should break this kind of a thing, Andy. Otherwise, at home, they have the remote in their hand. They get what they get to eat. Amma chesina వంటకాలు నచ్చకపోతే స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటున్నారు. Why are parents letting all this happen? Correct. That's the only and ఇంకొక last but not the least, the low strength. 300 students, 60 teachers. Where do you get such a luxury, Andy? Even you go to Ooty residential schools or Dehradun residential school, they're all admitting thousands of students. So I would say the school strength is also the strength of the school, the USP which you're talking about. This strength and this personal attention, school lo dorkadu. I can write balla guddi chappagalnu. I can write it and give it, but still every parent wants to see from only their point of view. Correct. But I'm sure there are parents, endukante especially mother or father who have studied in a residential school themselves. వాళ్ళందరూ చాలా మంది అంటుంటారు, I studied in residential school. I know the worth of a residential school. I want my son or daughter to be in a residential school. So maybe we have not, spent much on propaganda, advertisement, especially floating population chala untundi. Lot of new new clientele, people come into city. In the last 2-3 years, we really not, spent a lot on propaganda or anything like that. So maybe వాళ్ళకు కూడా తెలియాలి, మీ ద్వారా తెలిస్తే. I think you'll also be doing a great service to not just the parents and the children, but also the future generation that India needs. Because our school motto, by the way, our school mission is to build a competent India. మామూలుగా leaders of tomorrow, blah, blah, blah అంటుంటారు. Abhyasa's mission is to build a competent India of tomorrow. Okay. So that's where we stand. వినాయక్ గారు, 30 ఏళ్లుగా మీరు ఈ స్కూల్ నడుపుతూ ఒక్కసారి కూడా మీరు ఎక్కడ యూ నెవర్ స్పోక్, యూ నెవర్ కేమ్ అవుట్, యూ నెవర్ గివ్ ఎన్ ఇంటర్వ్యూ, యూ నెవర్ టోల్డ్ అబౌట్ యువర్ స్కూల్. ఎక్కడ కూడా మీరు విజువల్గా, అంటే యు గాట్ అవార్డ్స్ వీడియోస్ చూశాను, కానీ మీరు గురుకుల వ్యవస్థ, ఈ స్కూలు, దీని గొప్పతనం ఇది అని ప్రాపగాండా చూడు, ఆ ప్రాపగాండా చేసుకోకుండా వచ్చారు కదా. ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడాలి అని డిసైడ్ అయ్యారు? ఆఫ్టర్ pandemic, the demand for residential schools has come down. I can say, I don't want to name them, but 2 major residential schools in Hyderabad have closed down after the pandemic. Closed? I mean, their hostels have closed down. They're running as day schools. Okay. Mem munduga cheppinattuga, I can't think of Abhyasa as a day school. If I can't run it as a residential school, I won't run it. But for me, a day school is not a school at all. My conscience doesn't accept. So our hostels close ayayi. So parents, not only in Hyderabad, it seems to be a phenomenon all over India. Okay. So this is something which I want to quell, and I also want to dispel the parents lo apohalu evaithe untayo. Residential schools ante apohalu, lekapothe పిల్లలు దూరంగా ఉంటే చెడిపోతారని, ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో ఉండి చెడిపోతున్నారు, అది వాళ్ళు రియలైజ్ చేయడం లేదు. అండ్ ఎప్పుడో అమెరికాకు పంపిస్తాం, ఇప్పుడే ఎందుకు అని. ఏదంటే ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలంటారు కదా. ఇప్పుడు సైకాలజీ, ద ఫాదర్ ఆఫ్ సైకాలజీ హిమ్సెల్ఫ్ హ్యాస్ క్లియర్లీ సెడ్ దట్ ది ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ అ చైల్డ్ ఆర్ 0 to 15, 16. ఏం నేర్చుకున్నా అప్పుడే నేర్చుకుంటారు, ఏం బాగుపడినా అప్పుడే బాగుపడతారు. వాడు 18 years తర్వాత అబ్రాడ్ వెళ్ళి ఏం నేర్చుకుంటారండి? అండ్ యూఆర్ సీయింగ్ ఎవ్రీ మంత్ వన్ ఇండియన్, ఎస్పెషలీ అన్ ఆంధ్ర స్టూడెంట్, తెలుగు స్టూడెంట్ ఈస్ గెటింగ్ షార్ట్ ఆర్ గెటింగ్ రఫ్డ్ అప్. సో వాట్ ఆర్ దీస్ కిడ్స్ గోయింగ్ అండ్ డూయింగ్ దేర్? వాళ్ళు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు? ప్రతి నెల అవుతుందండి past 2 years. But still parents want to send them there only. I think something wrong with the mindset of the society, and if you ask me, adi emantarante, sorry if I'm using small town mentality antaru, ante naramantrap siri antaru telugulo oka vidhanga cheppalante. Kani it's blind faith. Others are doing Dollar Dream, okay nandi, ma brother kuda vellaru akkada 85 lone.
Incidentally, when he said you can also come and do MD, నేను బాబా గారిని అడిగాను అనమాట. సో ఈ thoroughly discouraged. Maybe I would have also gone there. ఆయన దగ్గర చదువు ఉండిపోతే నేను కూడా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యేవాడిని మా బ్రదర్ లాగా. థ్యాంక్స్ టు హిమ్ ఐఎమ్ హియర్, ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ వెళ్ళి ఏం సాధించాలని చాలా మంది వెయిటర్స్గా గ్యాస్ స్టేషన్స్లో వర్క్ చేస్తున్నారు. ఎందుకండి ఇదంతా అవసరమా? అప్పుడు పిల్లలు దూరంగా ఉంటే పర్వాలేదు పేరెంట్స్కి. ఇప్పుడు ఇక్కడ నేబర్హుడ్లో జస్ట్ హార్డ్లీ 50 kilometers దూరంలో జాయిన్ చేయడానికి ఏంటి ప్రాబ్లం అండి? సో దిస్ మైండ్ సెట్ హ్యాస్ టు గో. అంతా ఏది చూసినా ప్రెస్టీజ్, అంత ఫేక్ ఇమేజరీ. ఐ థింక్ ఒకరిని చూసి ఒకరు నేర్చుకొని బ్లైండ్గా ఫాలో అవుతున్నారు. దట్స్ వై ఐ వాంటెడ్ ద వరల్డ్ టు నో, ద పేరెంట్స్ టు నో, బట్ I don't know how much just mere words are going to convince people. Yeah. Thank you so much, Vinayak garu. It was very empowering conversation. ఎందుకంటే నాకు కొంచెం తెలుసు గురుకులాల గురించి, బట్ నిజంగా అలాంటి జీవితం అక్కడ పిల్లలు గడుపుతున్నారు అంటే నాకు ఆశ్చర్యంగా ఆనందంగా కూడా ఉంది. అంటే ద కిడ్స్ ఆర్ రియలీ లెర్నింగ్ సో మచ్ ఇన్ వన్ డే. ఆ 1 day goes to 365 days and 365 goes to 12 years. If I can extend a little more, మీకు సండే గురించి చెప్పలేదు, హాలిడేస్ సంగతి. సో హాలిడేస్ లో దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్పెషలైజేషన్ యాక్టివిటీస్. సో somebody can specialize in arts, somebody can specialize in games, somebody can specialize in swimming. We also have student club activities. We have a cookery club, we have a technology club, we have a photography club, we have a theatre club, we have a social service club. ఎవరికి ఇష్టం వచ్చిన యాక్టివిటీస్ లో వాళ్ళు పాల్గొంటారు. ఇట్స్ ఆల్ సెల్ఫ్, and they excel in that. Yeah, and every semester they can change the club. ఇప్పుడు కుకరీ క్లబ్ లో ఉంటే నెక్స్ట్ సెమిస్టర్ దే కెన్ జాయిన్ ద సోషల్ సర్వీస్ క్లబ్. వెన్ ఐఎమ్ సేయింగ్ ఐఐటి అండ్ మెడిసిన్ అవన్నీ లేవు అంటే లేదు అన్నట్టు కాదు. సి వీ హ్యావ్ ఎ 360 degrees అప్రోచ్ టు ఎడ్యుకేషన్. అయితే ఎవరు స్పోర్ట్స్ లో రాణించారు, ఎవరు దీంట్లో. అయితే ఎవరికి ఐఐటి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా మేము స్పెషల్ క్లాసెస్ సమకూరుస్తున్నాం. సో సంబడీ ఈజ్ రియలీ గుడ్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఆర్ బయాలజీ ఆర్ వాట్ ఎవర్ ఆస్పైరింగ్ ఫర్ మెడిసిన్, వాళ్ళకు కూడాను సండే ఆఫ్టర్నూన్స్ వీ హ్యావ్ స్పెషలైజ్డ్ ట్యూటర్స్ కమింగ్ అండ్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అది కూడా ఉంది. అదే ఇప్పుడు ఎవరికి ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ ని మీరు ఎగ్జాక్ట్లీ ఎన్హాన్స్ చేస్తున్నారు, దాన్ని స్థానపడుతున్నారు. ఈవినింగ్ వీ హ్యావ్ ఫిల్మ్ షోస్ అండ్ సమ్టైమ్స్ క్యాంప్ ఫైర్స్, inter-house competitions. We have 3 houses, so they compete in debates or quiz or singing, or throughout the year we have all the activities competitions. అంటే పిల్లలకి కాంపిటీషన్ నేర్పకూడదని కాదు, ఎక్కడ కంపీట్ చేయాలి అక్కడ కంపీట్ చేయాలి, ఎక్కడ కోఆపరేట్ చేయాలి అక్కడ కోఆపరేట్ చేయాలి. మేము అకాడమిక్స్లో ర్యాంక్స్ ఇవ్వము. సపోజ్ ఒక వీక్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఒక బాగా ఇంటెలిజెంట్ స్టూడెంట్, హీ షుడ్ టీచ్ ద వీక్ స్టూడెంట్. పక్కన కూర్చోబెట్టుకుని అతనికి చదువు చెప్పాలి, కోఆపరేషన్ ఉండాలి. అంతేకాని నేను వాడికి చెప్తే వాడికి నాకంటే ఎక్కువ మార్కులు వస్తాయి, అలా వీ డోంట్ ఎంకరేజ్ దాట్. అక్కడ కోఆపరేషన్ ఉంటుంది. బట్ పేరెంట్స్ అడగొచ్చు, మరి టూ మచ్ ఆఫ్ కోఆపరేషన్ హౌ విల్ కంపీట్ అంటే గేమ్స్ లోను ఇంటర్ హౌస్ అన్నిట్లో కాంపిటీషన్ ఉంటుంది. దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద స్కూల్ అండ్ విన్నింగ్ ప్రైజెస్. అదేనండి, ఇవన్నీ ఓవరాల్ గా డెవలప్ అయితేనే చదువు కూడా బాగా వస్తుంది. మనం ఓన్లీ చదువు అని కూర్చోబెడితే మొత్తం మిగతా అన్నిట్లో you will just lose everything. You will lose as a human being. మిగతా స్కూల్స్ లో ఓన్లీ సైన్స్ స్టూడెంట్స్ తీసుకెళ్ళి ల్యాబ్స్ లో ఎక్స్పెరిమెంట్స్ అవి చేయిస్తారు. బట్ హియర్ ఆర్ట్స్ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎవ్రీ సబ్జెక్ట్ ఇస్ taught through experiential learning అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి పిల్లలకు నేర్పించాలంటే ఊరికే పుస్తకాల్లో అక్కడ దే హ్యాడ్ అ గ్రేట్ బాత్, దే హ్యాడ్ అ డ్రైనేజ్ సిస్టమ్, అది ఇక్కడ నేర్పించడం. పిల్లల్ని ఇక్కడ క్యాంపస్ బయటికి తీసుకెళ్ళి ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది, మీరు ఒక కొత్త సిటీ, ఒక కొత్త కింగ్డమ్ కానీ స్థాపించాలనుకుంటే ఎలా చేస్తారు, ఎందుకు, వై డిడ్ యూ చూస్ దిస్ ఏరియా, వై డిడ్ యూ చూస్ అనదర్ గ్రూప్ చూస్ ద అదర్ ఏరియా, why did the third group choose another area, with all the logic, with all the logistics. They have to analyze and make a presentation. Then they actually see how the Indus Valley people started their cities and how they built and planned their cities. So it's going from known to unknown. Okay, geography lesson నేర్చుకోండి, types of soil,
They actually go out and see what is red soil, what is Yeah. black soil, what crops are grown in black soil, what crops are... దట్స్ అమేజింగ్ అండి. అంటే In city, రియల్ they టైమ్ will- ఎక్స్పీరియన్స్. Yeah, where will they get to see crops in the cities? కరెక్ట్. ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి. We have a weather station in the school also. సో నైస్. Everyday temperature reading ఉంటుంది, everyday moisture, humidity reading ఉంటుంది. So this is the practical approach to education, Yeah. which even there's no time in the day schools to do all these things. వెరీ This is another important aspect Yeah, I wanted yeah, to yeah, mention yeah. about it. Yeah. థ్యాంక్ యూ వినాయక్ గారు. Right. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.